మేడం గుడ్ మార్నింగ్. మేడం అందరు బాగున్నారా? లేదు, కొద్దిగా కన్ఫ్యూజ్ అయినా నేను. అక్కడ దిగి బోర్డు కనపడలేదు. ఎస్ఆర్పి గారు షెడ్యూల్ ఏంటి? నీ దాంట్లో వేసుకున్నావా? మళ్ళా నీ దాంట్లో నెంబర్లు వేసుకున్నావా? గౌరవ ఎంపీపీ మేడం గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాము. అదేవిధంగా జెడ్పీటీసీ మేడం గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాము. ఫోటో వీడియో తీస్తాం తీసుకుందా నాకు ఈరోజు టేక్మల్ మండలంలో రైతు వేదిక వద్ద ఈమె 13వ విడత సామాజిక తనఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ఎంపీ మేడం గారు అధ్యక్షత వహిస్తున్నారు. అదేవిధంగా జెడ్పీటీసీ మేడం గారు, అదేవిధంగా ఏపీడీ మేడం గారికి, జిల్లా స్థాయి అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు, సోషల్ ఆడిట్ బృందానికి, గౌరవ సర్పంచ్లకు, గౌరవ ఎంపీటీసీలకు అందరికీ పేరు పేరున నమస్కారములు. అధ్యక్షత వహిస్తున్న గౌరవ ఎంపీపీ గారికి, అలాగే జెడ్పీటీసీ గారికి, గౌరవ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ఎంపీడీఓ గారికి, ఏపీఓ గారికి, అలాగే ఏజీ స్టాఫ్ అందరికీ, డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన డిస్ట్రిక్ట్ విజిలెన్స్ ఆఫీసర్ గారికి, అంబుడ్స్మెన్ గారికి, తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్గా వచ్చిన అడిషనల్ డిఆర్డీఓ మేడం గారికి అందరికి కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఈ మండలంలో 24/12/2023 రోజున మండలానికి అనేది రావడం జరిగింది. 25, 26, 27 3 రోజుల పాటు రికార్డ్స్ తీసుకొని విఆర్పిస్ ట్రైనింగ్ తర్వాత కూడా 10 టీములుగా 3 విడతలుగా గ్రామాలలో సామాజిక తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. అన్ని గ్రామాలలో కూడా గ్రామ సభలు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1/3/2022 నుంచి 31/3/2023 వరకు కూలీలకు వేతనాలుగా 2,60,44,850 రూపాయలు, 64,10,205 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అన్ని రికార్డులు కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి తర్వాత అన్ని గ్రామాలలో గ్రామసభ నిర్వహించి ఈరోజు ఆ డీటీఎఫ్ సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్ గారి ముందు ఉంచడం జరుగుతుంది. సంబంధించిన గ్రామం చదివేటప్పుడు టీఏ, ఎఫ్ఏ సంబంధించిన వాళ్ళు వివరణ ఇవ్వాల్సిందిగా, పిఎస్ తర్వాత సిఓ సంబంధించిన వారంతా కూడా వివరణ ఇవ్వాల్సిందిగా కోరడం జరుగుతుంది. గత 12వ విడతలో జరిగినటువంటి ఈటీఆర్ వివరాలు ఏమైనా ఉంటే చెప్పగలసిందిగా డిఓ గారిని కోరడం జరుగుతుంది. సార్, అందరికీ నమస్కారం. గత 12వ విడత సామాజిక తనిఖీలో వచ్చిన రిపోర్ట్స్ మీద ఫాలోఅప్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఫాలోఅప్ యాక్షన్లో భాగంగా 51,000 రూపాయలు పెనాల్టీ విధించడం జరిగింది. అదేవిధంగా 45,000 రూపాయలు, 800 రూపాయలు రికవరీ కింద విధించడం జరిగింది. ఈ అమౌంట్లో కూడా దాదాపు 90% రికవర్ చేయడం జరిగింది. ముందుగా తంప్లూరు గ్రామ పంచాయతీకి సంబంధించి తంప్లూరు గ్రామ పంచాయతీకి సంబంధించి కూలీల వేతనాలకు గాను 21,84,890 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మెటీరియల్కు గాను 6,70,378 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 28,55,270
రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇచ్చి పనులకు సంబంధించిన రికార్డులు తనిఖీ బృందం వారికి ఇవ్వడం జరిగింది. మొత్తం 25 పనులు చేయడం జరిగింది. అట్టి పనులను కూడా సామాజిక తనిఖీ బృందం తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీలో ఆడిట్ చేయ సమయంలో వర్క్స్ అనేవి జరగకపోవడం వల్ల సామాజిక తనిఖీ అనేది నిర్వహించలేదు. నెక్స్ట్ ప్లాంటేషన్కి సంబంధించి 4 వరకెడీలలో 552 మొక్కలు నాటడం జరిగింది. 336 మొక్కలు బ్రతికున్నాయి. పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 216 మొక్కలు అనేవి చనిపోవడం జరిగింది. ప్రస్తుతం మెయింటెనెన్స్ కూడా ఇవ్వడం లేదు వీటికి, అంటే మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయింది మేడం వీటికి. నెక్స్ట్ లేబర్ బడ్జెట్ అనేది రీచ్ కావడం. నెక్స్ట్ 7th మేడం వర్క్ డీటెయిల్స్ మేడం. 8th మేడం హార్టికల్చర్కి సంబంధించి 140 మొక్కలు నాటడం జరిగింది. పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా టోటల్ మొక్కలు కూడా బ్రతుకున్నాయి మేడం. నెక్స్ట్ 9th సార్ మనకు కొత్త జాబ్ కార్డు కొరకు 5 కుటుంబాల వారు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ పంచాయతీ కార్యదర్శి గారికి ఇవ్వడం జరిగింది. జాబ్ కార్డ్ ఇష్యూ చేసినాం సార్. చేసాం సార్. ఏం చేసినాం? జాబ్ కార్డ్ కొత్త జాబ్ కార్డ్ యాడింగ్ ఉన్నాయి. 3 కొత్త జాబ్ కార్డులు యాడ్ చేసి అతనికి ఇచ్చిరా. ఎవరు గోరిందో అతనికి వీళ్ళకి చెప్పిరా మరి? నెక్స్ట్ 10th మేడం మనకి 2 కుటుంబాల వారు నేమాడింగ్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దానికోసం వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సెక్రటరీ సార్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 11th మేడం షేక్ రిజ్వానా బేగం, ఈమె మనకి ఉపాధి హామీ పథకంలో పనిచేయడం జరుగుతుంది. కానీ ఈమె అకౌంట్కి ఇంకొక రిజ్వానా ఉంది మేడం. ఆ రిజ్వానా ఆధార్ లింక్ కావడం వల్ల ఈమెకి అనేది డబ్బులు వస్తున్నాయి. కానీ ప్రతిసారి ఈమె డబ్బులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమెనే ఫింగర్ పెడితే అనేది డబ్బులు రావడం జరుగుతుంది. అలా కాకుండా ఇది ఈ సమస్యను క్లియర్ చేయగలరని మనకి రాతపూర్వకంగా తెలపడం జరిగింది. ఆధార్ చేంజ్ చేసినాం మేడం. ఆధార్ చేంజ్ చేసినాం. అది సేమ్ పేర్లు ఉన్నాయి. మారింది మేడం ఆధార్. నెక్స్ట్ మేడం 12th ఇది పని కొరకు దరఖాస్తు అనేది తీసుకోవడం లేదు. గ్రామ సభలో టీఏకు డిమాండ్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. టీఏ గారే డిమాండ్ పెట్టడం జరిగిందని పంచాయతీ సెక్రటరీ గారు తెలపడం జరిగింది మేడం. మీరేం చేస్తారు? జీతం ఆయనకి టీఏకి ఇస్తావా? ఆయన డిమాండ్ పెడితే ఏంటి నీవు తీసుకోవాలి. నీది బాధ్యత. ఊర్లో నువ్వు ఉంటావు. నీవు పని ఎవరికి కావాలో, ఎవరు అడుగుతున్న పని, డిమాండ్ నో డిమాండ్ మీరు తీసుకోవాలి. మీకు తెలుస్తుంది ఎవరికి పని అవసరం ఉంది, ఎవరు చేయగలరని. అవునా కదా? మీరు ఊరికి ఒక్కరు, ఆయన 4 ఊర్లకు ఒక్కడు ఉంటాడు. అవునా కదా? మీరు తీసుకోవాలి. మళ్ళీ చెప్పడం ఏందయ్యా బాబు గ్రామ సభలో కూడా. మీ డ్యూటీ ఏంటో తెలుసా? ఉపాధి హామీలో జీవో 15 ప్రకారము మీరు జాబ్ కార్డ్స్ చూసుకోవాలి. ఎవరైనా జాబ్ కార్డ్ అడిగితే ఇక్కడ ఎంసీసీకి పంపించి మళ్ళీ రిటర్న్ తీసుకొని మీరు అక్కడ గ్రామ పంచాయతీలో ఎవరైతే అడిగినరో వాళ్ళకి ఇచ్చేసేయాలి. వాళ్ళకి 15 రోజుల లోపల ఇవ్వాలి. తర్వాత 15 రోజుల లోపల అతను పని అడుగుతాడు. అతనికి తెలియదు కదా, అన్ని విషయాలు అతనికి చెప్పాలి. చెప్పి పని అడిగినప్పుడు డిమాండ్ తీసుకోవాలి. డిమాండ్ తీసుకొని మళ్ళీ డిమాండ్ తీసుకుంటే వీళ్ళకి తెలుస్తుంది కదా, మన వాళ్ళకి ఫోన్ ద్వారా తీసుకుంటారు కాబట్టి ఆ ఫామ్ కూడా నింపుకోవాలి. బ్లూ ఫామ్స్ ఎవరైతే డిమాండ్ మాకు పని వద్దంటారో వాళ్ళది కూడా తీసుకోవాలి. 2 తీసుకొని గ్రామ పంచాయతీలో రిజర్వ్ చేసి పెట్టుకోవాలి. కాగితాలన్నీ, డేట్లు, సంతకాలు అవన్నీ కరెక్ట్గా చూసుకోవాలి. అప్పుడు మీరు డ్యూటీ చేసినట్టు లెక్క. తర్వాత పే స్లిప్లు వచ్చినప్పుడు కానీ, లేకుంటే కంప్లీట్ పే ఆర్డర్ వచ్చినప్పుడు గ్రామ పంచాయతీలో వేయటం, పే వచ్చిందని చెప్పడం, వాళ్ళకి వెళ్ళి పోస్ట్ ఆఫీసులో కన్సర్న్ బ్యాంకుల్లో తీసుకోమని చెప్పడం, ఇవన్నీ మనం చేయాలి. తర్వాత మస్టర్లు ఇవ్వడము, మస్టర్లు ఇచ్చిన తర్వాత అందులో హాజరు కరెక్ట్ నమోదు చేస్తురా లేదా మేట్లు, ఇదంతా మనం గ్రామ పంచాయతీ లెవెల్లో పంచాయతీ కార్యదర్శి చూసుకోవాలి. అవునా కదా? మేటు పెట్టు, నువ్వు ఎవరినన్నా పెట్టుకో, కానీ వాళ్ళు పని చేస్తుండ్రా లేదా సక్రమంగానే పర్యవేక్షణ ఎవరు చేయాలి? మీరేనా, వేరే వాళ్ళు ఎవరైనా చేయాలా? మరి బేసిక్ ఫండమెంటల్ పనులు చేయకపోతే మనం ఎట్లా అన్నట్టు మొత్తం వ్యవస్థ అంతా పాడైపోతుంది. ఒక్కరు సరిగ్గా చేయకపోతే పైన అంతా రిపోర్ట్ అంతా పాడైపోతుంది. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ దాకా అందరికీ తెలుస్తుంది. పలానా తేక్మాల్ మండల్లో పలానా ఊర్లో, ఏ ఊరు మన ఊరు పేరు తాంప్లూరులో ఈ విధంగా జరిగింది, సెక్రటరీ గారు ఏం పని చేయలేదని కింది నుంచి పై దాకా వెళ్తుంది. బాగుంటుందా? మనకు మర్యాదగా ఉంటుందా? చెప్పండి మీరే. మీరు ఇంత బాగా చదువుకుంటారు, ఉద్యోగాలు ఏం లేవు ఇప్పట్లో. వస్తాయి, కానీ ఇప్పుడు వచ్చిన ఉద్యోగాన్ని అయితే మంచి చేయాలా వద్దా?
దయచేసి మిమ్మల్ని కోప్పడాలన్నా నాకు బాధ అవుతుంది. మీరంతా చిన్న పిల్లలు, మాలాగా రిటైర్ అయ్యేటోళ్ళు ఇంకా 10 నెలలుగా రిటైర్ అవుతారు. నేను నాలాంటి వాళ్ళు అంటే అది వేరు. కానీ మీకేమైంది? యంగ్ ఉండి మీరు పనులు నేర్చుకోవాలి, జాగ్రత్తగా చదువుకోవాలి, అన్నీ సక్రమంగా పనిచేయాలి. చేస్తే అప్పుడు మంచి పేరు వస్తుంది. అవునా కాదా? ఇలాగా నేను కూడా ఒక వీడియోగా జాయిన్ అయినప్పుడు ఇప్పటికీ గుర్తుపడుతుంది. నన్ను తెలుసా? ఎందుకు గుర్తుపడుతుంది? బాగా పనిచేశారని గుర్తుపడుతుంది. కొత్తగా నేను గుర్తుపట్టలేదు. మిమ్మల్ని కూడా అట్లా గుర్తుపట్టేటట్టుగా మీరు పనిచేయాలి. గ్రామంలో ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయి అవన్నీ తీసుకొని కరెక్ట్గా పనిచేస్తే ఏ ఇబ్బంది రాదు. అసలు రాదా? ఇప్పుడు మొక్కలు బాగా బతికినాయి అన్నారు. ఎంత సంతోషమైనప్పుడు అయిందా కాలేదా? తప్పని కొట్టించినామా లేదా? అందరి ద్వారా అప్రిసియేషన్ ఉంటుంది. మీరు తప్పు చేస్తే సరిగ్గా పనిచేయాలని చెప్తాను. అంతకంటే ఇంకేం. నెక్స్ట్ మేడం జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం లేదు మేడం. మీకు చేసిన ఏ పని చేయట్లేదు. ఇంకేమనాలి చెప్పండి. మళ్ళీ మాట్లాడద్దా మాట అన్నా? ఫీల్డ్ అసిస్టెంట్ లేరంటే మీకు సక్సీడ్. వాళ్ళు చేయకపోతే నువ్వు చేయాలి బాబు. వాళ్ళు చేయకపోతే నువ్వు చేయాలి. నాకు కోపం వచ్చి నువ్వు అంటున్నా, లేకపోతే మీరనే అంటున్నాను. మీ పని చేయట్లేదు కాబట్టి మీకు మర్యాద ఇవ్వడం నాకు కష్టం అనిపిస్తుంది. తప్పు కదా? మేట్లు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు. నీ జనాభా ఎంత? జాబ్ కార్డులు ఎన్ని తెలియదు. అది కూడా నిల్లు నాలెడ్జ్. మీకు అసలు పట్టింపే లేదు ఈ ప్రోగ్రామ్ మీద. వాళ్ళు ఎవరో చేస్తారు ఉపాధి హామీకి, వేరే సిబ్బంది ఉంది. అట్లా కాదు. యాక్చువల్గా అయితే చట్ట ప్రకారంగా మీ గ్రామ పంచాయతీలో ఈ కంప్యూటర్ ఉండాలి, ఈ గ్రామ పంచాయతీలో అన్నీ ఉండాలి, అక్కడ పనిచేయాలి. కానీ మీకు అంత సిస్టమ్ లేదని గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి, ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మండల్ లెవెల్లో వీళ్ళకి బర్డన్ పెట్టిరు. ఎంపీడీఓ గారికి, ఎంపీపీలకు, వీళ్ళందరికీ పెద్ద పని పెట్టి మీకు గైడ్ చేస్తుంది. కానీ మీరు గైడెన్స్ సరిగ్గా తీసుకొని సరిగ్గా తెలపడం జరిగింది మేడం. కానీ ఇక్కడ ఎన్సీసీ నుండి గ్రామ పంచాయతీకి వేతన రసీదులు ఇవ్వడం జరుగుతుంది. కానీ వీళ్ళు గ్రామ పంచాయతీలోనే పెట్టుకున్నారు మేడం. వీళ్ళు కూడా వ్యతికరిస్తున్నారు. లేదు. జరుగుతుంది మేడం 3 రకాల ఫోటోలు. నెక్స్ట్ వర్క్ ఫైల్ కూడా నిర్వహించడం జరుగుతుంది. కానీ దానికి సంబంధించిన కొన్ని ఎక్స్ట్రీవర్స్ వర్క్ ఫైల్లో పెట్టలేదు. ఇప్పటి నుంచి పెడతాను మేడం. ఉన్నాయి. నెక్స్ట్ కూలీల రైతుల సంతకాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కొన్ని ఎంబీలో తీసుకోవడం లేదు. నెక్స్ట్ రోల్ కాల్ అనేది కంప్లీట్గా చేయడం లేదు. అంటే కొన్ని ఎంబీలో తీసుకున్నారు మేడం, ఇంకా పూర్తి స్థాయిలో తీసుకోవడం. నెక్స్ట్ మేడం రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు, కొన్ని ఏపీఓ గారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మేడం ఇది ఈసీ గారు 25% మనకు చెక్ మెజర్ అనేది చేయాలి, కానీ చేయడం లేదు. నెక్స్ట్ మేడం 12-13 కాలాలు అనేది ఎంబుక్లో రాయడం జరుగుతుంది. నెక్స్ట్ మేడం సర్వేవర్ రిజిస్టర్ అనేది టీఏ గారు మెయింటైన్ చేస్తారు మేడం, కానీ టీఏ గారు సిగ్నేచర్స్ చేయడం లేదు. ఇప్పటి నుండి సిగ్నేచర్స్ చేస్తాం మేడం. ఫీల్డ్ వెరిఫికేషన్ సెక్రటరీ చేస్తున్నారు మేడం, టీఏ సార్ చేస్తున్నారు. నెక్స్ట్ మేడం 23rd ఇది కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి మేడం మనకు 180 ప్లాంట్స్ అనేది నాటినట్టుగా ఎంబీ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది మేడం. పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించే కేవలం 4 మొక్కలు మాత్రమే బ్రతుకుంది, మిగిలిన మొక్కలు అనేది చనిపోవడం జరిగింది మేడం. ఫోటో చూపించింది మేడం. నెక్స్ట్ 24th మేడం గ్రామ పంచాయతీ నందు మనకి సిటిజన్ చార్ట్ అనేది అమర్చాలి, కానీ అమర్చలేదు. సిటిజన్ చార్ట్ అనేది ఏర్పాటు చేస్తానని గ్రామ సభలో సెక్రటరీ సార్ తెలపడం.
బడ్జెట్ అనేది రాయాలి, కానీ రాయడం లేదు మేడం. ఇది కూడా ఇప్పటి నుంచి రాస్తానే వెళ్తాను. ఏం చేపిస్తారండి మీరు? ఆయన అందరూ పీఓ, ఏపీఓ, ఎంపీఓ ఇందరు ఉండి ఒక్క పని కూడా చేయలేదు ఆయన. ఎందుకు అయితే ఇప్పుడు పిల్లషెంట్ పనిచేసే పిల్లషెంట్ వచ్చి నుంచి కొద్దిగా ఆయనకి నేనే లేడు కదా మళ్ళీ వర్క్లో మాస్టర్లు ఉపయోగించిన మాస్టర్ల నందు ఈ ఒక్క మాస్టర్ల నందు కూడా సెక్రటరీ సార్ సిగ్నేచర్స్ అంటే వెరిఫికేషన్ చేసినట్టు సంతకాలు లేవు మేడం. ఇట్టి విషయాన్ని సెక్రటరీ సార్ని అడగగా వాస్తవంగా నేను సంతకాలు చేయలేను, ఫీల్డ్కి వెళ్ళలేను, మాకున్న వర్క్స్ వేరే ఉన్నాయి కదా, ఇది నా బాధ్యత లేదు. ఏమనుకుంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు వాళ్ళతోటి? తప్పు చేసి ఇంకా పని చేయకుండా కూర్చొని వర్క్గా జీతం తిని నీకు వేరే వర్క్లు ఉన్నాయి అంటే వేరే సెక్రటరీలకు అందరికీ ఏమున్నాయి? వేరే మండలాల్లో ఏం నడుస్తుంది? రేకుమాల్ మండలం అంతా ప్రత్యేకత మీది? నాకు అర్థం కాదు. ఏం మనిషి మాట కూడా మాట్లాడారా నీకు? ఇదంతా మన బాధ్యత, నీ బాధ్యత, నా బాధ్యత, ఇక్కడ ఏపీఓ ఎంపీఓ అందరి బాధ్యత. మీతోటి వీళ్ళందరూ చేయించాలి. మీరు కూడా కింద మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో చేయించుకోవాలి. వాళ్ళు చేయకపోతే మనం చేయాలి కూర్చొని. అంతేగాని నేను పోలేదు, నేను చేయలేదు, నాకు వేరే పనులు ఉన్నాయి, నువ్వు రాసి అట్లా రాసి నాకు ప్రత్యేకంగా వేరే లెటర్ సస్పెన్షన్ కలెక్టర్ సార్ ఏమనుకుంటున్నా? నెక్స్ట్ మేడం ఇది ఎంబీ నందు రికార్డ్ చేసిన తర్వాత పేమెంట్ చేయడం జరిగింది మేడం. కొన్ని 2-3 వర్క్ అడిలలో ఎంపీడీఓ సార్ పాస్ అయ్యారు దగ్గర ఎంపీడీఓ సార్ సంతకాలు మేడం. మన ఆడిట్ పీరియడ్లో ఒక 4-5 మిక్సర్ మేడం. నెక్స్ట్ 29th మేడం ఇది మాస్టర్ల నందు కొట్టివేతలు చేయడం జరుగుతుంది మేడం. వీళ్ళు పని చేసినట్లుగా 6 days 7 days పని చేసినట్లుగా ఉంది మేడం అటెండెన్స్. కానీ టోటల్ కాలమ్స్లో వీళ్ళు 5 అని 4 అని రాయడం వల్ల వాళ్ళకి అంతే పేమెంట్ అయింది మేడం. నెక్స్ట్ మేడం 31 ఇది 28/12/2023 నుంచి 30/12/2023 వరకు గ్రామంలో సామాజిక తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది మేడం. గ్రామంలో సామాజిక తనిఖీ నిర్వహించే సమయంలో పంచాయతీ కార్యదర్శి గారు ఏ ఒక్క రోజు కూడా ఫీల్డ్కి అనేది హాజరు కాలేదు. అదే ఇంకా ఆయన నా డ్యూటీ కాదు, నువ్వు రాసి అట్లా ఇప్పుడు రాసి నువ్వు నాకు స్పెషల్గా నేను కలెక్టర్కి పెడతా. మినిస్టర్ గారు వస్తే పోవాలయ్యా, ఆ బాధ్యత చేయాలి, చేయొద్దని ఎవరు అన్నారు? ఒకటే రోజు వచ్చింది ఆయన ఆడ నువ్వు గుడిగం చేసిందేమో. ఈ నేను చెప్తున్నాను ఇప్పుడు ఈ ప్రభుత్వమే ఈ చట్టాన్ని తీసుకొచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ రోజుల్లో తీసుకొచ్చింది. పేదోళ్లకు బువ్వ దొరకాలి, పని ఎటువంటి చేతులలో నైపుణ్యం లేనోళ్ళు అంటే ఏ శక్తి లేనోళ్ళు కూడా పని చేసుకుని బతకాలి, ఇంత మంచిగా మర్యాదగా తినాలని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది ఆ రోజుల్లో ఈ చట్టాన్ని 2006-7లో. మళ్ళీ నువ్వు ఎవరినో బదనాం చేయడానికి ఆడిపోయినా ఈడిపోయినా ఏం చెప్తున్నావు? తమాషా చెప్తున్నావు? అప్లికేషన్ తీసుకోవాలి, అది కూడా నడవాలి పని. ఇది ఒక్కరోజు చేసినావు, నువ్వు 2 ఏళ్ళ నుంచి పనే చేయలేదు అసలు. ఏమనుకుంటున్నా? ఎంపీఓ గారు ఏం పర్యవేక్షణ ఉందండి ఎంపీడీఓ గారు మీది? నాకు అర్థం కాదు. అరే రే 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 ఏ ఒక్క ఆస్పెక్ట్ పని చేయాలి అంటే ఇది నాది కాదు. మీకు స్టార్టింగ్ జీతాలు ఎంత ఉండే? ఇమీడియట్గా 6-7 వేలు పెంచింది గవర్నమెంట్. అప్పుడు ఎందుకు పెంచింది తెలుసా? ఫీల్డ్ అసిస్టెంట్ లేరు, ఆ పని కూడా అంతా వీళ్ళే చేస్తుందని పెంచింది. అసలు మిమ్మల్ని ఎందుకు తీసుకురు ఊరికొక్కరిని? ఈ ప్రోగ్రాంలన్నీ సక్రమంగా నడవాలని తీసుకురు. ఒకసారి 15 జీవో ఉంటుంది, ఒకటి చదువు అయ్యా. నువ్వు స్పెషల్గా ఒకటి ప్రింట్అవుట్ తీసి ఆయనకు చదువుతాడు, లేక చదవకపోతే ఒక చదివించి ఇంటి ఆయనకు ఏముందో తెలుస్తుంది. చట్టాన్ని అమలు చేయకపోతే ఎవరిది? చట్టబద్ధంగా నీ మీద చర్యలు తీసుకోవచ్చు. వేరే కొన్ని పనులకు అంత ఆషామాషిగా ఏదో పోనీలే అనుకుంటారు, కానీ ఈ చట్టం ప్రకారం పనిచేయకపోతే చట్టబద్ధంగా నీ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది గట్టిగా.
32 మేడం. ఇది 10,000 ప్లాంట్స్కి మనకి నర్సరీ రెడీ చేయడం జరిగింది. 4,000కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన రిజిస్టర్ ఇవ్వడం జరిగింది. 6,000 ఏమో ఫీల్డ్లు ఉన్నాయి మేడం. అంటే మెయింటెనెన్స్ సరిగ్గా మెయింటెనెన్స్ ఇస్తుంది మేడం. దాంట్లో ఇంకా కల్పన చేయడం లేదు. బెడ్స్ అనేవి మొక్కలు అనేవి చెల్లిగా పెట్టడం జరిగింది. గ్రామ సభలో మంచి చేయించినట్టుగా ఫోటో చేయించుకున్నాం. టీఎస్ఆర్ చేయించుకున్నాం. ఎందుకో తెలుసా 2019-18 మనకు ఒక చట్టం మారిందా, గ్రామ పంచాయతీ చట్టం మారిందా లేదా? అందులో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? ఒక సెక్షన్ ప్రకారంగా మీరు ఖచ్చితంగా హరితహారం అంటే గ్రామంలో వృక్ష సంపద పరిసరాలను పరిరక్షించి మొక్కలు పెంచాలని ఉంది తెలుసా. ఒకవేళ మొక్కలు చచ్చిపోతే మనదే బాధ్యత అని ఉంది. చట్టబద్ధంగా మనల్ని ఉద్యోగం నుంచి తీసేయచ్చు అని కూడా ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? మరి ప్రభుత్వం నుంచి అక్కడి నుంచి పైనుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తూ ఉంటే ఇక్కడ మనం ఉపాధి హామీ అని పెట్టుకొని చక్కగా దాంట్లో నుంచి మనం మొక్కలు పెంచుకుంటున్నాము. తర్వాత ఎవరికి ఎంత అవసరం ఉంటే అంత ఇస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వర్కరీలకు సంబంధించి ట్రాక్టర్ వాచ్ రిజిస్టర్ అనేది తనకి దానికి ఇవ్వలేదు. పంచాయతీ సమాధానం తీసుకోవాలి. చేశారు కానీ నన్ను అడిగితే నేను పని చేయలేదని చెప్పిండు. గ్రామ ఎవరు ఆయనకు మనం సాయిలు గోపిక సాయిలు మరి నేను పని చేయదు కదనే. ఉపాధి హామీలో పని చేయదు కదా అతను. తెలుసా అదన్నా ఫోన్? మరి ఎందుకు చేయించు? ఒకవేళ జీపీ పని చేస్తూ ఈ పని మనకు చేసినా మనకు అభ్యంతరం లేదు. కానీ మనం స్పెషల్గా దీనికి చేయించుకోండి. మీరు ఉద్యోగం చేస్తారు, ఇంకో ఉద్యోగం చేస్తా అనిపిస్తారా? అట్లనే అది కూడా. అప్పుడంటే 4,000, 3,000, 2,000 ఉన్నప్పుడు ఏం పర్వాలేదు, పట్టించుకోలేదు ఎవరు. ఇప్పుడు కొంచెం జీతం మినిమం అయింది కదా, అందుకని అట్లా చేయించద్దు. వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరుంటే వాళ్ళు చేసుకోవచ్చు. అందుకని చేయడానికి వర్క్ వాజ్ నాట్ డన్ కాబట్టి ఎఫ్ఎంలో ఉంది. ఎంపీడబ్ల్యూది తర్వాత ఎఫ్ఎం ఆశా వర్కర్ది అందులోనే ఉంది. ఎఫ్ఎం రాసినందుకు అందులోనే ఉంది. ఎఫ్ఎం పనిచేయచ్చు, ఎఫ్ఎం ఆశా వర్కర్ పనిచేయచ్చు కదా. పేరా మాత్రం అందులోనే ఉంది. దాని వివరణ తీసుకొని డిసిజన్ తీసుకోమని చెప్పారు. వివరణ తీసుకొని దానికి సంబంధించిన డిసిజన్ తీసుకోమని చెప్పారు. పేరా మాత్రం అందులోనే ఉంది మేడం. సంబంధించి పిఎస్ గారు సంతకం లేవు. కింద రాయాలి. వాళ్ళ పని కాదు అది సంతకాలు. వాళ్ళ ఎంపీడీ అదే కదా. మరి ఇందాక ఒకతను చెప్పాడు, ఇతను కూడా అదే కేటగిరీ. ఇంకో కొత్త కేటగిరీ లేదు, మొత్తం అదే కేటగిరీ. 5 ఏళ్ళ నుంచి పని చేస్తున్నారు, తెలియదు ఆయనకి. ఈ గ్రామ పంచాయతీ నందు రోజ్గార్ దివాస్ కార్యక్రమం నిర్వహించలేదు. అలాగే రిజిస్టర్ కూడా తనకి దానికి ఇవ్వలేదు సార్. రికార్డ్ ఇవ్వాలి కదా, రికార్డ్ మెయింటైన్ చేయాలి కదా. సెక్రటరీ చేయాలి, మీరు కాదు చేయాల్సింది. నువ్వు ఆయన చెప్పిన పని ఆయన కొత్త ఖర్చు పెట్టినా లేదా కొత్త ప్రకారం పని చేసినా లేదా అది మీ పని. ఆయనకి ఇష్టం కానీ మీటింగ్ పెట్టేది ఆయన పని. మీకు అర్థమవుతుందా? మీ పని కూడా వాళ్ళు చేస్తుంది. మీకు కొంచెం కూడా అసలు మర్యాద, గౌరవము, మీ పని మీద ఇంట్రెస్ట్ అసలు లేనే లేదు. ఏం చేస్తారు? స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ అక్కడి నుంచి చూస్తుంది కళ్ళు పెట్టి. వాళ్ళ కళ్ళల్లో మనం ఎందుకు పడాలి? సరిగ్గా పని చేస్తే మంచిగా పడతాం, ఇట్లా బాగా పని చేయకపోతే చెడ్డగా పడతాం. ఎన్నిసార్లు చెప్పారు? చెప్పినా వాళ్ళు కూడా చెప్తున్నా ఇట్లా చేయాలి.
29th సార్. ఇది ఫిడర్ ఛానల్కి సంబంధించి మనకు ఎంతమంది పనిచేసారో బిట్స్ వారీగా ఎంబీ రికార్డ్ చేయాలి. కానీ ప్రీ మెజర్మెంట్ ఎంత రికార్డ్ చేసిరో అంతే లెంత్తోనే మనకి రికార్డ్ చేయడం జరుగుతుంది. సార్ 1 to 7 వరకు ఇన్ఫర్మేషన్. 8th to 9th గ్రీవెన్స్ సార్, జాబ్ కార్డ్ అప్లికేషన్. జాబ్ కార్డు ఇష్యూ చేసినావా? ఎవరికి ఇష్యూ చేసినావు? ఏం పేరు? ఇక్కడ ఎందుకట్లా అడగాలని తలుపుతుంది బుర్రలేక ఇక్కడ ఇష్యూ చేసిన సామాజిక తనిఖీలా జాబ్ కార్డు కావాలి తర్వాత ఇచ్చేటండి. ఎవరు ఆయన? ఈ ఊరే కదా. నేను ఇచ్చిన సార్, టీఏ మేడంకి ఇచ్చిన సార్. ఇట్లా ఇచ్చేసి గాలికి చెప్పుడు కాదు. నువ్వు బుక్లో రాసుకొని కనీసం మినిమం ఒక డైరీలో రాసుకొని నీ రోజువారీ ఉంటుంది కదా, అది ఈ రోజు ఇది వచ్చింది, ఇదిగో ఇక్కడ ఇచ్చిన మన డేట్ నాడు, అంతవరకు నీ బాధ్యత అయిపోతుంది. ఇక్కడ వీళ్ళు ఇవ్వకపోతే వీళ్ళకి ఉంటుంది, వీళ్ళకి పడుతుంది. ఇమీడియట్గా ఇవ్వాలి. అప్డేట్ లేదు సార్. నెక్స్ట్ 3 రకాల ఫోటోలు అనేది నిర్వహించడం జరుగుతుంది. వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది. ఎంపీలలో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. ఏపీఓ సార్ రోల్ కాల్ చేయడం జరుగుతుంది. చేయడం లేదు సార్. నెక్స్ట్ 22 సార్, ఇది లేబర్ బడ్జెట్కి సంబంధించి గ్రామసభ రిజిస్టర్ రావడం. నెక్స్ట్ సార్, ఇది హరితవనాలకి సంబంధించి 300 మొక్కలు నాటడం జరిగింది. పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 76 మొక్కలు బ్రతుకున్నాయి. మిగిలిన మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. ఇట్లా జరగాలి, కరెస్పాండెన్స్ లెటర్ అనేది ఉండాలి. ఒకరు సభలో చూపించడం జరిగింది. ఫాస్ట్గా అయిపోవాలి. జరిగింది సార్. 2 డేస్లో ఇప్పిస్తామని మనకు గ్రామ సభలో తెలపడం జరిగింది. ఒకటి యాడ్ జాబ్ కార్డు, జాబ్ కార్డు నెక్స్ట్ ఉంది, అది ఇచ్చేసాం సార్. కొత్త జాబ్ కార్డు ఒకటి సార్, నెంబర్ చెప్పి ఇచ్చేసిన జాబ్ కార్డు. కొత్త జాబ్ కార్డు కొట్టమని ఇద్దరు లేబరు ఒక జాబ్ కార్డు, అదొకటి అయిపోయింది. ఒకటి యాడ్ జాబ్ కార్డు. మీరు కరెక్ట్గా వినండి, క్లారిటీగా మాట్లాడండి బాబు. మీరు పని చేస్తారు కొన్ని, కానీ అది కూడా చెప్పుకోవడానికి ఎందుకంటే రిపోర్ట్లో రాయాలి. అదే ఇష్యూ సార్. మీరు ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ చూసారు సార్, దాని ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ది సార్ 14 వచ్చేసి పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు సార్. 7 రిజిస్టర్స్ కూడా అప్డేట్ చేయడం జరిగింది సార్. వెరీ గుడ్, సెక్రటరీ గారు బాగా చేసింది. నెక్స్ట్ 3 డేస్ ఆఫ్ ఫోటోస్లో 2 డేస్ మాత్రం మెయింటైన్ చేయడం జరిగింది సార్. 1 టైం మెయింటైన్ చేయలేదు. బిఫోర్ ఫోటో ఎందుకు 3వ ఫోటో లేదంట. నర్సరీకి సంబంధించి 3 టైప్స్ ఆఫ్ ఫోటోస్ ఉన్నాయి సార్. ఒక ఎంఐ ట్యాంక్కి ఏమైందయ్యా 3 ఫోటోలు పెట్టేదానికి? ఒక వర్క్ ఐడి ఉంది. ఒకటే వర్క్ ఐడి వచ్చింది, ఒక వర్క్ ఐడి ముందు జరుగుతున్నప్పటి నుండి దాని తర్వాత ముందు సార్ వర్క్ ఫైల్ ఉన్నాయి. సరే తర్వాత చూపెట్టు, మాకు చూపెట్టు. నెక్స్ట్ వర్క్ ఫైల్ మెయింటైన్ చేయడం జరిగిందని పూర్తి డాక్యుమెంటేషన్ లేదు సార్. 14 to 15 డాక్యుమెంట్ మాత్రమే ఉంది సార్. నెక్స్ట్ రైతుల పూల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్ ఎమ్ముకలో. నెక్స్ట్ 19 మస్టర్ రోల్ కాల్ కూడా చేయట్లేదు సార్. ఎవరు చేయలేదా? ఎవరు చేయలేదు సార్. నేను చేసిన రోల్ కాల్ సార్ లేదు. పూర్తి స్థాయిలో లేదన్నట్టు. వచ్చిన రోల్ కాల్ చేసిన వర్క్ యాక్ట్ వచ్చిన రోల్ కాల్ చేసిన మీరు అక్కడ ఏమైనా రాశారు సార్? రోల్ కాల్ సిగ్నేచర్ చేసి ఓన్లీ మీరు మస్టర్ ఇష్యూ చేసిన సంతకాలు పెట్టారు కానీ ఏపీఓ గారు మీరు ఏమనుకుంటారు అంటే ఇంతకుముందు లాగా మనకు ఒక కాలం లేదని మీరు రాయట్లేదు. జనరల్గా ఏంటంటే మీరు వెళ్ళినప్పుడు కింది నుంచి పైకి 1 2 3 వేసేసి కింద ఒక రిమార్క్ లాగా రాసి మార్జిన్లో ఉన్న సంతకం పెట్టండి. రాసి ఒక వర్డ్ రాసి
సంతకం పెట్టిన అది అట్లా చేస్తే అప్పుడు మంచిగా తెలుస్తుంది. నెక్స్ట్ ఈసీ చెక్ మేజర్ 25% చేయాలి సార్, చేయట్లేదు. నెక్స్ట్ చెక్బుక్లలో 12 పాముడు కాలం రాయడం జరిగింది సార్. నెక్స్ట్ సర్వేల్ రిజిస్టర్ కూడా అప్డేట్ చేయడం జరిగింది సార్. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి జన. నెక్స్ట్ రెవెన్యూ ప్లాంటేషన్ సార్ 1127 మొక్కలు పెట్టారు సార్. మనకి ప్రస్తుతం 909 మొక్కలు. రెవెన్యూ ప్లాంటేషన్ 89%. నెక్స్ట్ రోజ్గార్ దివాస్ నిర్వహించట్లేదు సార్. రోజ్గార్ దివాస్ మీరు మెయింటైన్ చేస్తారు, సెక్రటరీ మెయింటైన్ మాకు అన్ని ఇచ్చిండు, ఈయన మిస్ అయ్యింది మేడం. ఆ రోజు గ్రామ సభలో కూడా చెప్పిన మేడం నేను సెక్రటరీ ఈయన ఫీల్డర్స్. అది మన ఆడిట్ పీరియడ్ మొత్తం ఉందా ప్రతి నెల 3 బుధవారం చేయాలి. ఈసారి చెప్పారు కదా. నెక్స్ట్ లేబర్ బడ్జెట్ విధానంపై లేబర్ బడ్జెట్ విధానంపై గ్రామసభ నిర్వహించట్లేదు మేడం. అలాగే దానికి రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయట్లేదు. నెక్స్ట్ ఎంఐ ట్యాంక్ సంబంధించి మాస్టర్లో కొట్టువేతలు చేసి వైట్ రన్ వాడడం జరిగింది మేడం. నెక్స్ట్ మేడం ఇక్కడ మాస్టర్లో దిద్దుబాటు చేయడం జరుగుతుంది మేడం. నెక్స్ట్ 28 మేడం మనకి 5 మంది కూలీలు 44 రోజులు పనిచేసినట్టు మనకి రికార్డులో ఉంది మేడం. 35 రోజులు మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది. అనగా 9 రోజులకి పేమెంట్ లాస్ కావడం జరిగింది. ఇది సిఓ ప్రాబ్లం కాదు మేడం, ఇది ఎంఎంఎస్ కాబట్టి ఆన్లైన్ అటెండెన్స్ ఎంత పోతుంది పేమెంట్ అవుతుంది. సో వీళ్ళ అటెండెన్స్ మాస్టర్ నిర్మాణంలో సరిగా లోపం ఉందని నా ఉద్దేశం. వరకు పని జరిగినట్లుగా 31,900 రూపాయలు ఎన్ఎస్లో పేమెంట్ అయింది సార్. దీనికి సంబంధించిన మాస్టర్ ఇవ్వలేదు సార్, ఎంఈ ఇవ్వలేదు సార్. సార్ ఇది మనకు ఫస్ట్ ఇవ్వలేదు, ఇక్కడ చెప్పినాము సరే దొరికినా కూడా మనకు అప్పుడే తెచ్చిస్తేనేమో వర్క్ కూడా చూస్తున్నాం. అది ఏ లొకేషన్ లొకేషన్ కూడా రాలేదు. ఏ లొకేషన్ కాలేదా వెరిఫై కాదు, వర్క్ సార్ నేను ఇప్పుడు ఏం మాస్టర్ ఇవ్వలేదు, ఏం ముక్కు ఇవ్వలేదు, లిస్ట్ ఆఫ్ వర్క్లో లొకేషన్ లేదు. ఏది కూడా సార్ కూలీలు అడిగితే పని చేసి వెరిఫై చేస్తాం. కన్సల్టేషన్ వచ్చిన వరకు మాత్రమే చూడడం జరిగింది. రికార్డులో ఏముంది, ఎవరు రికార్డ్ చేశారు అనేది మాత్రం లేదు. ఇప్పుడు వర్క్లకు సంబంధించి బుక్ లేదు. ఒకటి రెవెన్యూ ప్లాంటేషన్ మేడం, ఒకటి కమ్యూనిటీ ప్లాంటేషన్ 21-22 సంబంధించి. నెక్స్ట్ పిఆర్ సంబంధించి రికార్డ్ ఇవ్వలేదు సార్. నెక్స్ట్ ఇది పిఎంకేఎస్వై సంబంధించి సార్. ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సార్. 7 వర్కర్లో 16,73,480 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. వాటర్ సెంటర్ డైరెక్ట్ పెట్టుకున్నాం. షింకేజ్ కూడా మైనస్ చేయాలి. అది 14% మైనస్ చేయాలి. అంటే సార్ ఏంటంటే యాజ్ పర్ ఎంఓ డబ్బులు వేసుకున్నాం కాబట్టి సింకేజ్ चार्जेस दे रहे हैं ऐसा ना सब लोअर के पास कर्म करके फोन मार्क दे रहे हैं लोग क्या एक लड़की कर रहे हैं पूछेंगे एपीओ पूछेंगे గ్రామ సమాచారం ఇంతే. నెక్స్ట్ కూడా 4 కిలోల 4.73 kgs తేడా రావడం జరిగింది. 4.7
అంటే మనకి డబుల్ బాల్ సంబంధించి ఒకటి అటాచ్ చేస్తే గ్రామ సంవత్సరం అప్డేషన్ రాయడానికి ఏముంది నెల ఎన్ని మొక్కలు బతికినాయి అంత అయిందా మరి ఎంఆర్ఓ చెప్పినా మరి మీరు ఐదు మంది సార్ కూలీలు 28 రోజులు పనిచేస్తారు. మనకి 15 రోజులు ఆగిపోయింది సార్, తక్కువ అయ్యింది. అదే మరి వాళ్ళ యాప్ అని పెట్టుకో ఏమన్నా పెట్టుకో యాప్లో సరిగ్గా రానప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ తీసుకొని చేసి చేయండి తీసేసి మళ్ళీ దాన్ని పెడితే వాళ్ళకి ఫోన్ చేసుకొని తెలుసుకొని సంతకాలు పెట్టుకోవాలి. తొమ్మిది రోజులు పనిచేసినట్టు మాస్టర్ కదా సార్, మనకు వచ్చేసి 11 రోజులు ఇచ్చేస్తారు. సత్యనారాయణ చెప్పేసి ఏఈపీఆర్ సార్ మన గ్రామ సమాచారం అయిపోవాలి ఇన్ఫర్మేషన్ 13 అంశం సార్. 14 అంశం సార్ మనకు జాబ్ కార్డ్ నిర్వహణ ఉంది సార్. 15 అంశం సార్ మనకు వారం వేతనాలు స్లిప్ పెట్టడం లేదు సార్. 16 అంశం సార్ 7 రకాల రిజిస్టర్స్ ఉన్నాయి సార్. సార్ అన్నీ ఉన్నాయి సార్, చూసిన తర్వాతకి ఉన్నాయని ఉన్నాయి సార్. 8 వర్కులు సార్, 8 వర్కులలో ఫోటోస్. వాస్తవానికి ఒక్కొక్క వర్క్ ఒకటే మేజర్ వర్క్ అయితే జరుగుతుంది సార్. అట్లాంటప్పుడు మెయింటైన్ చేస్తున్నారు ఇక దాన్ని మనం ఏం చేయలేము.
మంచిదయ్యా, సంతోషం. వాళ్ళు యాక్టివ్ మంచిగా డౌట్ పడతారేమో అని. అంటే మీరు రాయలేదా అని సార్ అడుగుతున్నారు. వర్క్లు వెరీ గుడ్, మంచి పని చేసి. చెక్ మెజర్ లేదు సార్. 12-13 కల్లా లాస్ట్ ఉన్నారు సార్. సర్వేలేషన్ మాత్రం లేదు. గుండెకాయ లాంటి సర్వే ఉండాలి కదా బాబు. సర్వేలు రిజిస్టర్ అంటే ఆ జీపీకి సంబంధించి ఒక పేజీలో వస్తుంది, అంటే ఒకటే పేజీ మంత్ వారీగా రాసుకుంటే అయిపోతుంది. ఒక 10-20 నిమిషాల పని అంతే. చెప్తున్నా కదా మీకు శ్రద్ధ లేదు, ఒక ప్రణాళిక లేదు. ఎట్లా పని చేయాలి, ఉద్యోగం ఎట్లా చేసుకోవాలి, మంచిగా ఎట్లా చేయాలి, దీన్ని ఎఫెక్టివ్గా మంచిగా నాణ్యంగా ఎట్లా పని చేయాలని తెలుస్తూనే లేదు మీకు. ఇంత స్మార్ట్ ఫెలోస్ మీరు, అంతా యంగ్ ఫెలోస్, చక్కగా చేయాలి. వీళ్ళు ఎట్లా ఎతికి పట్టుకుంటారు, మన వాళ్ళకి దొరకకుండా పని చేయాలి, మంచిగా చేయాలి. 75% బతుకున్నాయి సార్ మొక్కలు. ఓకే, ఎవరి ప్లాంటేషన్ 70% 58% బతుకున్నాయి సార్. యూట్యూబ్లో వస్తుంది, మనకి ఇష్టం. ఈసారి అక్కడ అసలు ఆ ఏరియాలో బతికే చెట్లే, మన రాగి మర్రి ఇట్లాంటి ఉంటాయి కదా, రాగి చెట్లు పెట్టండి, మర్రి పెట్టండి. ఇప్పుడు ఉంది, వస్తేమో 10 నిమిషాలని. ఇప్పుడు మనదే వస్తుంది, వస్తే 10 నిమిషాలు అటెండ్ అయిపోతుంది. హలో హలో, ఇంకొక మాట్లాడగానే వెళ్ళిపోయింది మీదికి. దానికి కిందికి రావాలి ఫస్ట్. ఆధార్ వేసే క్రమంలో 18 మంది హక్కుదారులు సార్. 15 రోజులు పనిచేస్తారు. ఒక 10 నిమిషాలు వచ్చిపోతావా? మనది స్టార్ట్ అయిపోతుంది. రావాలి. ముప్పై 31 అంశం సార్. టీఎస్ గారి సంతకాలు లేకుండా 2 వర్గాల కంటూ పేమెంట్ జరిగింది. ప్రతి మాస్టర్లో బిఎస్ గారు మండలాభివృద్ధి రావాలా. ఫస్ట్ మీ మైండ్లో నుంచి మాది కాదు. 33 అంశం సార్. కొట్టువేతలు చేయడం జరిగింది. పని చేసుకుంటారు సార్. 34 అంశం సార్. ఎప్పుడో సార్ సంతకాలు లేకుండానే పేమెంట్ చేశారు సార్. పని ఒత్తిడా ఏం పనే లేదు సార్. ఇక్కడ 35 అంశం సార్. బిల్స్ అండ్ ఓచర్స్ ఇవ్వలేదు సార్. ఎవరు బిల్స్ వచ్చారు చూపించాలా? చూపి ఆమె చూపి ముందు. ఇంకా కూర్చొని ఎవరంటే పని చెప్పండి, మీరు వెళ్ళకండి. ఎవరికండి నేను ఇప్పుడు వివరాలు పంపిస్తాను. 11 అంశం సార్. కాంగ్రెస్ సంతకం. 12 అంశం సార్. మనకి ఇక్కడ పని కొరకు దరఖాస్తులు లేవు సార్, తీసుకోవట్లేదు సార్. జాబ్ కార్డ్ నిర్వహణ ఉంది సార్. వారం వేతనాలు స్లిప్పులు లేవు సార్. 14 అంశం సార్. ఈ 15 అంశం సార్ మనకు ఇప్పుడు నేను మీ గ్రామ సభలోపే చూపించేసారు. ఇవి అందుకనే నేను లేవని రాసిన సార్. కాకపోతే నిర్వహణ ఉంది సార్. 7 రకాల గ్రామ సభలో చూపించాను సార్. రాసిన సార్. ఇంకా ఫోటో లేవు సార్. మనకు పనులు పూర్తి కాకపోవడం వలన ఇలా లేవని చెప్పింది సార్. ఖర్చుపై నిర్వహణ కూడా లేదు. కొలతల పుస్తకం రైతుల సంతకాలు 19 అంశం సార్. రోల్ కాల్ లేదు సార్. వర్క్ ఫైల్ ఎన్ని
ఉన్నాయి మేడం, మిగతా ఏమి లేవు అసలు మస్టర్స్ తప్ప వేరే ఏమి లేవు. ఒక ఎంఏ మన నేను యాక్సెప్ట్ చేయను, అన్ని డాక్యుమెంట్స్ పెట్టాను చూసినా మేడం, మొత్తం మస్టర్ అంటే మస్టరే ఉన్నాయి మేడం, అది ఎక్స్ప్లెయిన్ కూడా లేదు సార్. మిమ్మల్ని వాళ్ళు అనాలని మేము అనాలని కన్నెట్ పైన రాస్తున్నారు. 22 ఆప్షన్ సార్, మొక్కలకు సంబంధించిన సర్వే రిజిస్టర్ 23 ఆప్షన్ సార్, మనకి మొక్కలు 63 సార్ 43% అక్కడ 100 ఉండాలి. 24 కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్, మొత్తం చనిపోయినాయి సార్. 108 పెడితే 108 లేదు. 25 అంశం సార్, విలేజ్ సార్ మనకు 900 మొక్కలు పెట్టడం జరుగుతుంది. 700 మొక్కలు ఇలా నడుస్తే మేము హైదరాబాద్ సార్, మనకి ఇక్కడ ప్రకారం పర్సెంటేజ్ 67% షాప్. సంతకాలు కలవుతానే హాజరు లేకుండానే పేమెంట్ చేస్తుంది. హాజరు సంతకం రెండు రాసుకున్నాను ఒకటి మొత్తం అమౌంట్ సార్ 651 రూపాయలు. 36 అంశం సార్, మనకు క్యాల్కులేషన్ ఉంటుంది 2917 తీసుకున్నాను సార్, టీఏ గారు చూసుకున్నారు సార్. అది 0.4కి క్యాలిక్యులేషన్ ఇచ్చాను సార్, వాస్తవంగా 0.45కి ఉండే 0.45కే పేమెంట్ చేయడం జరిగింది సార్. నా మిస్టేక్ ఉండే 0.4కి రికార్డ్ చేశాను, రాయడం మాత్రమే, కానీ పేమెంట్ మాత్రం 0.45 పొరపాటు కదా, ఎక్సెస్ లేదు సార్, నా మిస్టేక్. అది ఫీల్డ్ మీద ఉన్న క్వాంటిటీకి నేను పేమెంట్ చేయడం జరిగింది. అమౌంట్ ఎక్సెస్ పోలేదా? కాదు 0.45 రాసినావా? 0.45 ఫీల్డ్ మీద దానికే పేమెంట్. జాబ్ కార్డ్ అప్డేషన్, పే స్లిప్స్ ఇవ్వడం లేదు. 11th 7 రిజిస్టర్స్ అప్డేషన్ ఉన్నాయి. 12th 3 రకాల ఫోటో నిర్వహించడం జరిగింది. 13th పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ లేవు సార్, వర్క్ ఫైల్. 14th పూర్తి స్థాయిలో కొలతల పుస్తకాలు పూర్తి స్థాయిలో సంతకాలు లేవు సార్. 15th మాస్టర్ రోల్ కాల్ లేదు సార్. 16 ఈసీ చెక్ మెజర్మెంట్ 25% లేదు సార్. 17th 12, 13 కాలాల్లో వ్రాయడం జరిగింది. 18 సర్వేవర్ రిజిస్టర్ ఉంది. 19 విలేజ్ పార్క్ సార్, పర్సెంటేజ్ 96% సార్. రెవెన్యూ ప్లాంటేషన్ 89% సార్. 21 ట్యాంక్ బ్యాండ్ ప్లాంటేషన్ సార్ 88% సార్. 22 9 మంది కూలీలు పనిచేస్తే సంతకాలు లేకుండానే 15,274 రూపాయలు పేమెంట్ చేసి మరేం చేస్తాను? పేరెంట్ కార్డు ఇచ్చినావా లేకపోతే కార్డు ఇచ్చినావా? లేబర్ కార్డు ఉంటే లేబర్ 9 వర్క్ ఐడీలకు సంబంధించి సార్ 23 సార్ 5 రోజులకు కూలీ 25 రోజులకు పేమెంట్ చేసి 3 వర్క్ ఐడీలకు సంబంధించి 6,100 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. కూలీలు 30 రోజులు పనిచేస్తే కూడా రిజిస్టర్ రాయాలి బాబు. తేడా రావడం జరిగింది. ఏం చేస్తారేమో సెక్రటరీ గారు. ఓయ్యా 300 రిజిస్టర్ నువ్వు రాయాలి. నేమ్ బోర్డు తేడా వచ్చింది. నేమ్ బోర్డు తేడా అయింది. రమకాంత్ గారు రమకాంత్ సార్ మెజర్మెంట్ డిఫరెంట్ దేంట్లో అది 380 దేంట్లమ్మా? నేమ్ బోర్డా? నేమ్ బోర్డ్ థిక్నెస్ సార్, నేమ్ బోర్డ్ థిక్నెస్ 1.5 సార్, అది 1 థిక్నెస్ సరే సార్ 28 చెప్పినా సార్ వాళ్ళకి. సింగిల్ బార్ రాయాలి, సింగిల్ డబుల్ బార్, సింగిల్ టాస్క్ చేంజ్ చేసి రాసి సార్. అయితే సార్ ఇది ఏమైందంటే సార్ మనకి
స్టీల్ అని ఉంటుంది కదా సార్. ఇప్పుడు సింగిల్ బార్ టాస్క్ వేరే ఉంటుంది, మన రేట్ ఒకటే ఉందా లేదా? వేరు వేరు ఉంటుంది. దానిలో ఒక సీట్కి మాత్రమే 70 రూపీస్ ఉంటుంది, దీనికి 65 ఉంటుంది సార్. దీనికి 65 ఉంటుంది. ఇందులో మిగిలిన క్వాంటిటీ అందులో పేమెంట్ చేశారు, అది మేడం గుర్తు. కాదు, కరెక్టేనమ్మా. ఇప్పుడు స్టీల్ షీట్ ప్లేట్ ఉంది కదా, దానికి 70 రూపీస్ ఉందా కేజీ? 75 ఉంటుంది. మిగతా అన్నిటికీ 65 ఉంటుంది. ఒక్కటే మాత్రం రేట్ చేంజ్ ఉంది కదా, దాంట్లో ఎక్సెస్ అయిందా? అంటే ఇప్పుడు దాంట్లో ఒక దాంట్లో ఎక్సెస్ ఉందా? ఒక దాంట్లో ఎక్సెస్ ఉంది. ఆ క్వాంటిటీ ఏం చేశారంటే ఇందులో తక్కువ క్వాంటిటీ అయింది కాబట్టి దీనిలో పేమెంట్ చేశారు. రేట్ ఒకటే కదా? రేట్ కొంచెం 5 రూపాయలు కదా. దాంట్లో ఏదో డివియేషన్ ఉందని లేదు. టీకేపీకి సంబంధించి మెటీరియల్ బిల్స్ సోచర్స్ ఇవ్వలేదు సార్. సంతకాలు పెట్టి వర్క్లో పెట్టండి. గ్రామ పంచాయతీ పేరు అన్ని ఉండాలి, డేట్ ఉండాలి సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే. నెక్స్ట్ సంగీతండి సార్. వన్ టు 8 ఇన్ఫర్మేషన్ సార్. సార్ విలేజ్ పార్క్ 2000 మొక్కలకి 2000 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 8th సార్ డిమాండ్ ఉంది కానీ నో డిమాండ్ లేదు. 9th జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది. 10th పే స్లిప్స్ ఇవ్వడం లేదు. 11th 7 రిజిస్టర్స్ అప్డేషన్ ఉన్నాయి మేడం. 12th 2 స్టేటస్ ఫోటోస్ మాత్రమే నిర్వహించారు మేడం వర్క్ ఫైల్లో. 13th వర్క్ ఫైల్లో డాక్యుమెంట్స్ లేవు మేడం పూర్తి స్థాయిలో. 14th కొలతల పుస్తకాల్లో రైట్ వైజ్ పూర్తి స్థాయిలో లేవు మేడం సంతకాలు. మాస్టర్ రోల్ కాల్ లేదు మేడం. 16 ఈజీ చెక్ అన్నిట్లలో లేదు సార్ పూర్తి స్థాయిలో. 16 సార్ ఈసీ చెక్ మెజర్మెంట్ లేదు సార్ 25%. 17 సార్ 12-13 కాలాల్లో వ్రాయడం జరుగుతుంది. 18 లేదు సార్ 12-13 కాలం సంతకాలనే హాజరునే కొట్టేసారు. మీ ఫైండింగ్ ఏముంది అంటే పనిచేసామని చెప్పారు కానీ కొట్టేసి మొత్తం పేమెంట్ ఆపేసారు. తర్వాత గారు చెప్పండి. అంటే గ్రామ సభ నాకు ఇంటి ముందు కొట్టినాక ఇప్పుడు నంబర్ ఏమంటే సాధారణ మాట్లాడే ఫోన్ చేయమంటాడు. కొట్టినాక కూడా వచ్చినాక సేమ్ ఫోన్ చేయమంటాడు. మీరు మీరు మాట్లాడుకుంటే ఉపయోగం ఏముంది? మేము నేను ఇప్పుడు ఆయన అడిగినాం కదా, పైకి మాట్లాడినాం కదా, ఇప్పుడు అదేదో తీసి పైకి పంపమని చెప్పినా కదా, అలా చెప్తాము. అల్లరి చేయొద్దు. మీరు ఇక్కడ మీటింగ్ పెట్టకపోతే మేము అక్కడనే మోసపోతాము. మీరు ఇట్లనే ఉంటారు. మీటింగ్ పెట్టేవాడికి మాకు తెలిసేవాడికి అది మాకు చెప్పి రావాలి. మరి ఇంతగానో మిస్ అయిపోయినాయి డబ్బులు. ఎందుకు కొట్టేసినా అడుగు. రికార్డ్ మాస్టర్లో అటెండెన్స్ ఉన్నాయి కానీ అప్పుడు పేరు గీత పెట్టడం వల్ల ఎవరు లేరు. డోర్ పెట్టుకొని మీరు ఆడిట్ చేస్తారు. మాట్లాడక ఊరికే ఎందుకు మాట్లాడుతున్నావు? కూర్చోమని చెప్పినా కదా. ఎందుకు మాట్లాడకూడదు? ఉండదా అనకూడదా? అది కాదు బాబు, మేము ఇప్పుడు ఒక్కొక్కటి సంతకాలు ఉన్నాయి కదా, తప్పేంది మరి. పని కావాలని చేసినాము, పని చేస్తామని చేసినాము. పని చేయకుండా చేయలేము కదా, చేయలేము కదా. రాము గారు దొంగతనం ఏం చేయరు. వాళ్ళు లోపల రికార్డ్స్ రాసుకుంటారు, ఇంటి మీద వెళ్తారు, రికార్డ్ రాసుకుంటారు. గ్రామసభ రోజు మీకు అందరికీ గ్రామసభ చెప్తారు. ఆడిట్ చేసినాక ఎగ్జిక్యూట్ చేయాలి. మీకు అమౌంట్ వచ్చిందా గ్రామసభ రోజు చెప్తారు. గ్రామసభ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇంటికి పోయి చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. మొత్తుకుంటేనే కదా మొత్తుకుంటున్నాం. మళ్ళీ జ్ఞాపకాలు ఇవ్వరు అని చెప్తే ఆయన గ్రామ పంచాయతీకి రాడు. అడుగు పంచాయతీ చెప్పండి. గ్రామ పంచాయతీ ఉండాలి. నేనేమన్నా మా తమ్ముడు ఎస్సీలు ఓసీలు బీసీలు పోవాలంటే చిక్కుపడుతుంది.
ఆయన గ్రామ పంచాయతీలో ఇచ్చేయండి ఏమన్నా గ్రామ పంచాయతీకి రమ్మండి వచ్చేస్తుండా ఎవరు రావట్లేదు? డిమాండ్ పెట్టుకున్నాడు కూర్చుంటాడు ఎవరికైనా కూలీలు కావాలన్నప్పుడు రాసుకుంటాడు. ఇప్పుడు ఈయన అందరిలో పనిచేయాలి అంటే ఏంటి అర్థం ఉండవు. నువ్వు మొత్తం నువ్వు మాట్లాడకు, నేను చెప్పేది విని ఒకసారి. ఇతను కింద అంటే గ్రామ పంచాయతీ అండర్లో పనిచేయాలి. గ్రామ పంచాయతీ కార్యనిర్వహణాధికారి ఈయన మొత్తం పరిశీలి చేసి ఆయన అడగాలి. అంతేనా కదా? అడగకపోతే ఈయన రిపోర్ట్ పంపాలి ఇక్కడికి. ఆయనకి ఏమన్నా అదా? ఈయన రిపోర్ట్ రాయాలి. ఇక్కడ రాసిస్తే ఎంపీడీఓ గారు పీఓ గారు 2 పరిశీలించి వీళ్ళు విజిట్ చేసి ఉండాలి. ఇలా పని చేస్తున్నా లేదా చూస్తారు. సంతకం లేకుండానే 1385 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ సార్ 24 8 మంది కూలీలకు 89 రోజులకు పనిచేసినట్టు మత్స్యకారులు సంతకాలు హాజరు ఉన్నాయి కానీ మొత్తం వేయ కాలంలో 50 అని వేయడం వలన 6,981 రూపాయలు నష్టపోయారు సార్. ఇవన్నీ టీఏలు టీఎస్లు మీరు రిపోర్ట్ చేయాలి. మీరు రాస్తున్నారు ఉన్నాయే తక్కువ ఉన్నాయి, వర్కులు జరిగినాయి తక్కువ. 25 మేడం. పంచాయత్ సెక్రటరీ గారు ఏ రోజు కూడా ఫీల్డ్ విజిట్ చేయలేదు మేడం. మీరు కోఆర్డినేషన్ మీటింగ్ వచ్చారు. కోఆర్డినేషన్ మీటింగ్ వచ్చారు. పైన మీటింగ్ చెప్పిన కదండి. ఈ రోజు నుంచి ఈ రోజు వరకు సోషల్ ఐటీ ప్రక్రియ ఒక్క రోజు నచ్చి ఒక్క వర్క్ నాకు పెట్టి అందులో రాయరు. ఓకే మంచిగా అది అట్లా ఇన్వాల్వ్ కావాలి. ప్రత్యక్షంగా అందులో వర్క్ ఇన్వాల్వ్ అయితే వేరే రాయరు. 26 మేడం. మాస్టర్ చెక్అవుట్ బై దగ్గర సిగ్నేచర్ ఒక్కసారి కూడా సిగ్నేచర్ లేదు సార్. ఒక వర్క్ ఐటీకి సంబంధించి మొత్తం పెట్టి 27 రోజుగారి దివస్ నిర్వహించలేదు సార్. మాన్యువల్ డేటా ఇన్పుట్ షీట్ ఇవ్వలేదు సార్ 28. మీరు నోట్ బుక్లు రాసినా కూడా దాన్ని జిరాక్స్ తీసి ఇందులో పెట్టండి. అదే మాన్యువల్ ఇన్పుట్ డేటా. 29 సార్. వాటర్ ట్యాంక్ రీసెటింగ్ వాటర్ ట్యాంక్లో సంతకాలు హాజరు ఉన్నాయి కానీ టోటల్ వేయ కాలంలో మొత్తం వేయకుండానే పేమెంట్ చేసేది సార్. గ్రామసభ తీర్మానాలు తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. సార్ నర్సరీకి సంబంధించిన 4 రిజిస్టర్లో 3 రకాల రిజిస్టర్స్ మాత్రం ఇచ్చారు, ఒకటి ఇవ్వలేదు. ఆ 3 కూడా అప్డేషన్ లేదు సార్. రెవెన్యూ ప్లాంటేషన్ 86% సర్వే ఉంది సార్. ఏపీఓ గారు పేడక పైన వర్గాల పైన సిగ్నేచర్స్ లేవు సార్. పీఓ గారికి ఏపీఓ గారు. నెక్స్ట్ వన్ సార్ 34 లేబర్ బడ్జెట్కి సంబంధించిన రిజిస్టర్ హాజరు ఉన్నాయి మేడం. కానీ 71 రోజు చేసి 14 రోజులకు గాను 3,260 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది. ఎక్కువ రోజులు ఈ గ్రామ సమాచారం ఇచ్చారు. 127 ఇన్ఫర్మేషన్ మేడం. ఇది వెంకటాపురం. ఇంకోటి ఇందాక రెవెన్యూ ప్లాంటేషన్లో 100% సర్వైవల్ ఉంది. 100% సర్వైవల్ ఉన్నాయి. మొక్కలు 10th సార్ డిమాండ్ ఫండ్స్ తీసుకోవడం జరిగింది, కానీ నో డిమాండ్ ఫండ్స్ తీసుకోలేదు. 11 జాబ్ కార్డ్ నిర్వహణ చేయడం జరిగింది సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. 12 ప్లే స్లిప్స్ ఇవ్వడం లేదు. 13 8 రకాల రిజిస్టర్స్ అప్డేషన్ ఉన్నాయి మేడం. వెరీ గుడ్.
చప్పట్లు కొట్టండి. 7 రకాల రిజిస్టర్లు అప్డేట్ చేసింది మన సెక్రటరీ సార్. 14 3 రకాల ఫోటోలు చూపించడం జరిగింది మేడం. వెరీ గుడ్. ఈయన కూడా 15 13 రకాల డాక్యుమెంట్స్ మాత్రమే మెయింటైన్ చేశారు మేడం. కనీసం 15 16 పెట్టండి బాబు. అన్ని 16 పెట్టాలి. ఎంపుక్లలో కూలీల సంతకాలు ఉన్నాయి మేడం. వెరీ గుడ్. 17 రోల్ కాల్ చేయలేదు మేడం. బ్యాడ్. రోల్ కాల్ చేయండి. 18 ఈసీ చెక్ మెసేజ్ చేయడం జరిగింది మేడం. వెరీ గుడ్. 19 12 13 కాలాలు రాయడం జరిగింది మేడం. 20 సర్వైవల్ రిజిస్టర్ అప్డేషన్ ఉంది మేడం. చప్పట్లు కొట్టి సర్వైవల్ రిజిస్టర్ అప్డేట్ ఉంది. ఈయన చూసి అందరూ ఎట్లా అప్డేట్ చేయాలో చేయండి. 21 మాన్యువల్ డేటా ఇన్పుట్ షీట్ ఇవ్వలేదు మేడం. ఏమయ్యా టీఏ గారు. 22 పాస్ ఆర్డర్ పైన సిగ్నేచర్స్ లేవు మేడం. సిగ్నేచర్ చేయండి అయ్యా. పిఓ ఏపీఓ ఇద్దరు. నెక్స్ట్ 23 ఎవెన్యూ ప్లాంటేషన్లో 996 చెట్లు పెట్టారు మేడం. 832 చెట్లు బతుకున్నాయి. 164 చెట్లు చనిపోయినాయి మేడం. ఇది కూడా చప్పట్లు కొట్టాలి. మంచిగా బతికించి. నెక్స్ట్ కమ్యూనిటీ ప్లాంటేషన్లో 875 చెట్లు పెట్టారు మేడం. 676 చెట్లు బతుకున్నాయి మేడం. కొన్ని పెట్టాలి. తర్వాత సెక్రటరీ గారు చెక్ డన్ బై సిగ్నేచర్ చేయలేదు మేడం. మాస్టర్ గారు చెక్ డన్ బై సిగ్నేచర్స్. 26 రోజుగారు దివస్ లేదు మేడం. ఎవరికి ఇచ్చారు ఇన్ఛార్జ్ సార్? ఎవరికి ఇచ్చారు ఇన్ఛార్జ్? చాలా తప్ప మాది. 6 mm అంటే ఇంత రాడు. అసలుకే బిల్ 34,000 బిల్ వచ్చింది. వేరే దాంట్లో ఏమో అన్ఫోర్సన్ ఏం లేదు లేదు. అది దాంట్లో వేరే దాంట్లో చూడు. వేరే దాంట్లో చూడు. ఇప్పుడు మూరంలో చూడు. చూద్దామంటే అది మూరం అంటే అది స్కూల్లో పెట్టింది సార్. ఫ్యాబ్రికేషన్ అంటే అప్పుడు 6 mm అంటే ఇప్పుడు అది అంతా 6 mm కనిపిస్తుందా? కనిపిస్తుందా నీకు? 40 mm ఇప్పుడు అది కన్సిడర్ చేస్తాను మరి 6 mm ఎట్లా రాస్తాను? జిల్లాలో ఎక్కడ ఎక్కడ లేదు 6 mm. ఇప్పుడు జిల్లాలో 10 mm పైప్ 10 mm ఎక్కడ కూడా 3 mm చేస్తాము. రాయద్దు కదా మా గుట్టిగా 6 mm రాయద్దు కదా. అది ఇప్పుడు లేనిదే తీసుకొచ్చి నేను చెప్తున్నాను. కాదండి ఇప్పుడు ఏంటంటే ఆ 40 mm దానికి 6 mm అంతా యూజ్ చేయదు. ఇంకో దాంట్లో ఏదైనా చూసుకుంటే అది బాగా చేయొచ్చు. గ్రామ సమాచారం ఇంతే సార్. 40 mm మళ్ళా 20 అంశం వచ్చేసి 12 13 కాలాలు రాయడం జరుగుతుంది మేడం. వెరీ గుడ్. 21 అంశం సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది మేడం. వెరీ గుడ్. సెక్రటరీ గారికి మళ్ళీ ఒకసారి కొట్టుకు చప్పట్లు. అన్నీ రాస్తారు. నెక్స్ట్ 22 అంశం మేడం రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 917 మొక్కలు పెట్టడం జరిగింది మేడం. ఎఫ్ఏ సమక్షంలో 742 మొక్కలు బతుకున్నాయి. 175 మొక్కలు చనిపోయినాయి మేడం. 80% సర్వే మొత్తం బతకాలి. నెక్స్ట్ 23 అంశం మేడం కెనాల్ బండ్ ప్లాంటేషన్ 88% సర్వే మేడం. నెక్స్ట్ కమ్యూనిటీ ప్లాంటేషన్ 70% సర్వే. ఇంటర్నల్ ప్లాంటేషన్ మేడం 92% సర్వే మేడం. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి ఒకసారి. 8% వెరీ గుడ్. వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి అట్లా వెంట పెట్టేసి పని చేయాలి. చేస్తే మంచిగా అనిపిస్తుంది. వెరీ గుడ్. వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి మీకు ధన్యవాదాలు. 26 అంశం ఊళ్ళో సంతకాలు లేకుండానే 2,334 రూపాయలు పేమెంట్ చేయండి. సంతకాలు చూసుకోవాలి. లేబర్ బడ్జెట్ రిజిస్టర్ నిర్వహించలేదు మేడం. మీరు గ్రామ సభ రిజిస్టర్లో రాసిండ్రు. అదే మళ్ళీ ఇంకో రిజిస్టర్ రాయాలి అంతే. ఓకే. వెరీ గుడ్. నెక్స్ట్ బాగుంటుంది. రాయలేదు గ్రామ సభ చూపించారని చెప్పాలి. మధ్యలో ఆఫీసర్ తిట్లు పడతారు. సిటిజన్ చార్టు ఏర్పాటు చేయలేదు సార్. గ్రామ సభలో తెచ్చిపెట్టడం జరిగింది. అది మూలకు వాడేసారు గ్రామ పంచాయతీ. వెరీ గుడ్. గ్రామ సభలో అయినాక తెచ్చిపెట్టారు. రైట్. నెక్స్ట్
మీరు బాగా సెన్సిబుల్గా పనిచేసారు సార్ 2 మంది 12 రోజులు పనిచేసి నష్టపోవడం జరిగింది మేడం. మాస్టర్ పైన మాస్టర్లో నెంబర్ ఏదైనా పేమెంట్ చేయలేదని రాయడం జరిగింది. 2 మంది కూడా. మీ గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీ అమ్మా 30 అంశం మేడం. పంచాయతీ కార్యదర్శి గారి సంతకాలు లేకుండానే పేమెంట్ అనేది చేయడం జరిగింది. ఏ ఒక్క మాస్టర్ మీద పంచాయతీ కార్యదర్శి సంతకాలు అనేది చేయడం. 12 రోజులు సార్ 3 మంది కూలీలు 12 రోజులు పనిచేసినట్టు మాస్టర్లను ఆచార్యులు సంతకాలు కలవు. కానీ టోటల్ ఈ కాలంలో 4 రోజులు అని వేయడం వలన పనిచేసి నష్టపోవడం జరిగింది. ఓకే నెక్స్ట్ మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్స్ ఇవ్వలేదు మేము. ఒక కూలీ పని చేసినట్టు సంతకాలు లేదు, హాజరు లేదు మేడం. టోటల్ డేస్లో 1 అని వేయడం జరిగింది. ఆ 1 రోజు పేమెంట్ చేయడం జరిగింది. అట్టి కూలీని వివరణ కోరగా పని చేశానో తెలియలేదో తెలియదని చెప్పారు. ఇది ఎక్సెస్ అయింది మేడం. 60 రోజులు పని చేసినట్టు మాస్టర్లను సంతకాలు హాజరు కలవు. కానీ టోటల్ सेवन इन्फॉर्मेशन सर शाबाश सेवन इन्फॉर्मेशन मैम एनम अंशం వచ్చేసి సార్ 8వ అంశం వచ్చేసి పీపీలో భాగంగా 800 మొక్కలు నాటడం జరిగింది. ఎఫ్ఐఎం మేడ్ సమక్షంలో వినియోగించగా 800 మొక్కలు పడుతుంది. చప్పట్లు కొట్టండి ఒకసారి. వెరీ గుడ్ అట్లా బతకాలి మొక్కలు. 5 మందికి 100 రోజులు నిండిన కారణంగా 1500 రూపాయలు నష్టపోవడం. సెక్రటరీ గారు నెక్స్ట్ డిమాండ్ నో డిమాండ్ ఫామ్ తీసుకోవడం లేదు మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు మేడం. పే స్లిప్స్ ఇవ్వడం లేదు మేడం. 7 రిజిస్టర్లో 24 రిజిస్టర్ ఇవ్వలేదు మేడం. తనిఖీ పొందాం వారికి. జాబ్ కార్డ్ అప్డేషన్ ఎందుకు లేదు? మీకు ఎఫ్ఏ కూడా ఉంది. చిన్న ఊరు కదా. 2 టైప్స్ ఫోటోస్ మాత్రమే చూపించడం జరిగింది మేడం. పనులకు సంబంధించిన 14 రకాల డాక్యుమెంట్ మాత్రమే వర్క్ ఫైల్లో పెట్టడం జరిగింది మేడం. ఎం బుక్లో రైతు కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది మేడం. మాస్టర్ రోల్ కాల్ లేదు మేడం. 17 అంశం చెయ్యాలి. మాస్టర్ రోల్ కాల్ సెక్రటరీతో సహా అందరూ. నువ్వు లాస్ట్ టైం కూడా ఉన్నావు కదా అదే విలేజ్. మరి 18 అంశం మేడం. ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది మేడం. నేను వచ్చాను కదా మీ ఊరికి. 19 అంశం మేడం. 12 పాములు కాలాలు రాయడం లేదు మేడం. రాయండి అమ్మా. రాశాను మేడం. మరి హరితవనాల వర్కులకి మెటీరియల్ వర్కులకు వాళ్ళు కన్సిడర్ చేసి రాశారు మేడం. నేను లేబర్ వర్కులకు అన్నిటికీ రాశాను. అన్నిటికీ రాయాలి కదరా? రాశాను. మీరు ఒక చోట రాస్తారు కానీ అదే ఒక చోట రాస్తే ఇంకేమో రాయాలి. 20 అంశం మేడం. సర్వే లిస్ట్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం. చూపించాలి మేడం. గ్రామసభలో కూడా వాళ్ళు చూపిస్తే చూపించినామని రాస్తారు. మరి మాకు చూపెట్టి 21 అంశం మేడం. పిఎస్ గారు ఏ ఒక్క రోజు కూడా వర్కులు చూపించడానికి రాలేదు మేడం. ఏమైంది అయ్యా నీకు? మరి నీ తరఫున ఎవరికన్నా చెప్పుకోకపోయినా చూపెట్టడానికి పనులు చూపెట్టడానికి. వచ్చిందా మేట్ వచ్చిందా? మేడం వచ్చింది. ఓకే మేట్ వస్తే పర్లేదు. 22 అంశం మేడం. రెవెన్యూ ప్లాంటేషన్ మేడం. మీరు 37% ఎట్లా ఉండాలంటే ఆ ఇష్యూ ఏంటి తెలుసుకొని రాయాలి. ఇది కూడా మరీ ఎంత గలీజు ఉంటుంది కదా. ఇట్లా సెక్రటరీ రాలేదు చూపెట్టలేదు ఇదంతా గలీజు ఉంటుంది. ఆయన మేట్ని పంపిండు. మేట్ సరిగ్గా చూపించిండు కదా. సాటిస్ఫైడ్ కదా. ఇంకా ఆయన మీద రాసుడు ఎందుకు? అట్లా తప్పు తీసుడు కాదు. ఇలాంటివి కొన్ని చూడాలి. ఎందుకంటే హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఉంటుంది ఒకటి. వాళ్ళ పాపకు బాగాలేనప్పుడు రెవెన్యూ ప్లాంటేషన్ 37% సర్వేలు మేడం. 100% బతకాలి మొక్కలు. అప్పుడు కూడా అదే ప్రాబ్లం మీ ఊర్లో మొక్కలు పక్కన తీసేస్తుంది. ఇంకో చోటకు పెట్టియండి. లేకపోతే ఎవరైతే తీయరో అటు సైడ్ ఎక్కువ పెట్టాలి. మనకు ఉండాలి.
794 మొక్కలు పెట్టారు మేడం. 60 మొక్కలు బ్రతుకున్నాయి మేడం ఫీల్డ్లో. ఏ మొక్కలు అవి? కమ్యూనిటీ ప్లాంటేషన్. టెంపుల్ కన్స్ట్రక్షన్ వల్ల చేసేసి అండ్ ఇంకొకటి ఆ 700 మొక్కలు అనేది ఫ్రీ వర్కేటింగ్ జరిగింది. టెంపుల్ సరౌండింగ్ పెట్టేసాం ఫెన్సింగ్ లాగా. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుందని ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ పెట్టేస్తాం. 24 అంశం సార్. లేబర్ బడ్జెట్ రిజిస్టర్ నిర్వహించలేదు. ఓకే నెక్స్ట్. ఆల్రెడీ లేబర్ బడ్జెట్ రాస్తారు. మళ్ళీ వేరే రిజిస్టర్ పెట్టి రాసేదానికి ఏమవుతుంది? 25 అంశం సార్. ఏపీ వైన్ అటెండెన్స్ టేకెన్ పిఎస్ అది మాస్టర్ ఎవరు తీసుకున్నారో వాళ్ళ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయాలి. తర్వాత 6 మంది కూలీలు 12 రోజులు పనిచేసినట్టు మాస్టర్ సంతకాలు హాజరు కలవు, కానీ 6 రోజులు కొట్టేసి 6 రోజులకి పేమెంట్ చేయడం జరిగింది. ఓకే. సిటిజన్ చార్ట్ అనేది ఏర్పాటు చేయలేదు సార్. గ్రామ పంచాయతీ తర్వాత పెట్టేస్తాం మేము గ్రామ. ఓకే నెక్స్ట్. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది తనిఖీ బృందం వరకు ఇవ్వలేదు సార్. ఓకే నెక్స్ట్. సార్ వీళ్ళు పని చేసింది వాస్తవమే సార్. 3 మంది కూలీలు ఇలా సంతకం లేనందున పేమెంట్ చేయలేదు. అవునా? ఎన్ఎంఎంఎస్ సంతకం లేక అటెండెన్స్ తీసుకోలేదు. మళ్ళీ చేయించండి. వాళ్ళకి అన్యాయం జరగద్దు కదా. మేడం క్యాడెల్ షీట్లకు సంబంధించిన వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలి మేడం. 2 క్యాడెల్ షీట్లు తీసుకుంటారు. వెటనరీ డాక్టర్ సంతకాలు తీసుకురు కదమ్మా. సర్టిఫికేట్ కావాలి కదా. ఏపీఓ గారు ఏమైంది? తీసుకున్నాం సార్. ఇప్పుడు ఆడిట్కి మాత్రం ఓన్లీ మెటీరియల్స్ వచ్చిందని ఎఫ్టీఓ మాత్రమే ఇచ్చాము సార్. వాళ్ళకి రిమైనింగ్ మనీ మన దగ్గర ఉన్నాయి. చూపించండి. 31 అంశం మేడం. రోజ్గార్ దివాస్ రిజిస్టర్ నిర్వహించలేదు మేడం. తెలుసా ఏం చేయాలో? 10 మంది కూలీలకు 9,349 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. హాజర్లు ఉన్నాయి మేడం. వాళ్ళే చేసారు. హరితవానాలు పని సార్. ఇక్కడ మనకి తేదీ 17/10/2022 నుంచి 30/10/2022 వరకు మాస్టర్ నెంబర్ 7484 7485 7717 7549 7550 7815 వీటి మాస్టర్లలో 43 మంది హక్కుదారులు సార్ 363 పందినాలు పనిచేసినట్లుగా 85,641 రూపాయలు పేమెంట్ చేసినట్లు రికార్డు నందు కలదు సార్. కానీ ఇటు సామాజిక తనిఖీ బృందం ఇంటికి వెళ్ళి కనుక్కోగా 5 మంది హక్కుదారులను అడగగా మేము ఇటు లొకేషన్లో మేము మొక్కలు నాటలేదు, ఇటు మాస్టర్ నందు మీ సంతకాలు కూడా మావి కావని వ్రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. లెటర్ ద్వారా కూడా మనకి ఇవ్వడం జరిగింది. 38 మందికి సంబంధించి విలేజ్లోని మండల వారికి ఫోన్ చేసి అడగగా మేము ఊర్లో లేము, మేము పనులు చేయలేదు అని తెలపడం జరిగింది సార్. ఇటు విషయానికి సంబంధించి 2,000 మొక్కలు పెట్టినట్టు రికార్డ్ చేశారు, కానీ పని ప్రదేశంలో 250 మొక్కలు మాత్రమే ప్రస్తుతానికి ఉన్నాయి. అనగా 1,750 మొక్కలు పెట్టినట్లుగా గుర్తించడం జరిగింది సార్. పెట్టడం కాదు సార్. కంప్లీట్ షాప్లో 2000 పెట్టారు సార్. కాకపోతే అక్కడ 6-7 మెంబర్స్ వచ్చి వర్క్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ జాబ్ కార్డులు తీసుకొని వాళ్ళు పేమెంట్ చేయించుకున్నారు సార్. వాళ్ళు చేయించుకున్న వాళ్ళని సర్వే చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది సార్. వాస్తవమే, కానీ ఫోటోలు కూడా ఉన్నాయి సార్ వర్క్ నడిచినట్టు. అందులో ఉన్న పేర్ల వాళ్ళు పనిచేయలేదు అంటున్నారు. అదే సార్ నేను చెప్పేది కూడా అదే. 6 మెంబర్స్ వచ్చి వర్క్ చేశారు. అప్పుడు అది ఏదో వర్క్ ఉండిందని కూలీలు రాలేదు. 6 మెంబర్స్ వచ్చి వర్క్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ చేసుకుని జాబ్ కార్డు తీసుకొని పేమెంట్ చేయించారు సార్. ఇప్పుడు వాళ్ళని అడిగితే మేము చేయలేదని చెప్తారు. సెక్రటరీ గారు మరి 5 మందిని చెప్పాలి కదా. ఈ 5 మందిని చెప్పాల్సింది కదా. వీళ్ళు కలవలేదు సార్. వాళ్ళతో కన్వర్జేషన్ కలిసిరాడు 5 మందిని కలిసిరాడు. ఆ 5 మెంబర్స్ వర్క్ చేసిన వాళ్ళని మీట్ అయ్యారా మీరు? లేదు. ఒక నిమిషం. ఈ పైసలు వీళ్ళే తీసుకురా బాబు. ఈ 5 మందే తీసుకు. వాళ్ళు ఏమంటారు అంటే డబ్బులు పడ్డ విషయం మాకు తెలియదని సపరేట్ అకౌంట్ ఉంటుంది.
మరి రిపోర్ట్ చేసినాం సార్. పని చేయకుండా నాకు డబ్బులు ఇచ్చి నేను చేసినానంట. అంటే కాబట్టి నాకు ఎక్కడో ఒకసారి పని చేసిన డబ్బులు వచ్చినాయంట. అది వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అంటే సార్, ఆ వర్క్ చేసిన 5 మెంబర్స్లో నుండి ఒక పర్సనే. మళ్ళీ వాళ్ళు అమౌంట్ నాకు ఇవ్వట్లేరు అనే ఉద్దేశంతో ఇప్పుడు 5 పని చేసిర్రు. వేరే వాళ్ళు చేస్తే వీళ్ళ పేరు రాసి వాళ్ళతో చేపించారు. 6 చేస్తే వాళ్ళు చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే పెట్టుకున్నారు సార్. ఫోటోస్ ఎట్లా రాస్తున్నారు? ఒకరి పేరు ఎట్లా రాస్తారు? మాస్టర్ ఎట్లా తయారు చేస్తారు అట్లా? పని చేయని వాళ్ళ పేర్లు ఎట్లా రాశారు మాస్టర్లు? తప్పే కదా అది. సెక్రటరీ గారు సెక్రటరీ గారు నేను వర్క్ చేయించు. ఓకే, అది మిమ్మల్ని సెక్రటరీ గారు చెప్పాలి. నీదే బాధ్యత. మరి వాళ్ళకి చెప్పాలి కదా. అనేది ఏంటంటే వాళ్ళకి చెప్పాలి కదా. డబ్బులు కట్టమని చెప్పాలి. డబ్బులు కట్టమని రాయించుకోవాలి. వాళ్ళు ఏమడగాలి, మేము పనికి పోలేదు, డబ్బులు వెనక్కి ఇష్టం ప్రయాసం వచ్చి కొనాలి. అర్థమైందా? కరెక్ట్ సార్. ఏంటిదంటే అన్ని డబ్బులు కాదండి సర్పి గారు, పద్ధతి కాదు. మీరు నెగిటివ్ ఆస్పెక్ట్ రాయించడానికి మీరు అది కూడా రాయించాలి కదా. మేము పనికి పోలేదు కాబట్టి డబ్బులు వెనక్కి ఇష్టం వచ్చి రాయించుకోండి. అప్పుడే బాగుంటుంది కదా. అప్పుడు తెలుస్తుంది ఎట్లా రాస్తారు వాళ్ళు. ఎందుకు బయట పెట్టారు? డబ్బులు మాత్రం పుచ్చుకొని డబ్బులు పోనీయా? అసలు ఏం జరిగింది అనేది కావాలి గో ప్లాంట్ వేసినప్పుడు అంతా తెలిసిన విషయం బాబు. 5-6 మంది పని చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద పేమెంట్ చేస్తారు. మేము కూడా అదే గుర్తించాం. అదే రాసిన మీరు డిసిజన్ అదే రాసింది. ఎఫ్ఎం రాసి బుక్ చేసాడు అయిపోయింది. ఎఫ్ఎంలో ఉంది సార్. ఎట్లమ్మా 85,000 ఉంది సార్. వర్క్ నడిచింది, పేమెంట్ చేసాం, వాస్తవమే సార్. కాకపోతే ఒకటి ఈ రాష్ట్రం ముందు వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కదా. చెప్పాను సార్, గ్రామ సభలో ఇదే చెప్పాను సార్. నేను 5 మంది కూడా మేము పని చేయాలని చెప్పారట. ఇప్పుడు పని చేయాలని చెప్పిండట. లేదు సార్, వాళ్ళతో మిగిలిన సర్పంచ్ పని వాస్తవంగా చేయించినాం సార్. చెప్పించింది మేడం గిట అప్పుడు వచ్చినప్పుడు పని చేయించినాం. వీళ్ళు ఎవరైతే వీళ్ళ పేర్లు వాళ్ళు పని చేసిండ్రు. యాక్చువల్గా వీళ్ళు పని చేసి కొందరు చేసి సార్, వీళ్ళందరూ లేరు కదా. పైనుంచి ఎండి మేడం నుంచి కూడా చెట్లు పెట్టిన దాకా టైట్ చేస్తే మేము పెట్టించినాం. ఇంతకు ముందు కూడా మా మోసం జరిగిందని పెట్టించినాం. ఇప్పుడు పెట్టించిన తర్వాత కూడా ఎండి మేడం దగ్గర ఎక్కువ సార్ కూడా అడిగినాం. పైసలు తీసుకున్న వాళ్ళకు మాకు తెలియకుండా వాళ్ళ పేరు రాసి పేమెంట్ చేసి పని మొక్కలు బాబు ఎన్ని మొక్కలు చేయించి మేము మొన్న కూడా మేము మొక్కలు ఉన్నాయి అక్కడ. మొక్కలు మొత్తం ఈ జంగలాదని కొట్టి పడేసారు సార్. మొత్తం లేవని చేసి రోజులు కొట్టేసి సార్. ఒకటి మాకు ముత్యాల బంధం దండకుండా అదే జీప్ కింద వస్తుంది. మా తాండలో మాత్రం ఎవరిట పని చేయలేరు. అందరు చెప్పాడు ముత్తం ఉన్నాయి. అందరు వాళ్ళ ఇంటికాడ ఉన్న వాళ్ళకి మాకు ఇంటిమేషన్ ఇవ్వలేరు. నర్సరీ నా దగ్గర పెట్టిన నా దగ్గర ముక్కలు పోయినాయి కదా. మరి మాకన్నా చెప్పాలి కదా. మేము ఇంట్లో పని చేస్తాం కదా. చాలా నాటలు మాకు లబ్ధి చెందుతుంది మీద. మేము మీరు లేని వాటి పేరు మీ ఇంట్లో మీరు 100 తీసుకొచ్చి మీరు రాసుకోరు. మీరు పైసలు చెప్పుకోరు అంటే మీకు అడిగేటోళ్ళు లేదని ఇంత అనము. అరే ఆగు ఇవే ఈ ముచ్చట కానీ నీ ముచ్చట కోసం నీ ఊరు వచ్చినప్పుడు అట్లా కాదు. మిమ్మల్ని అట్లా వేరే వాళ్ళని తీసుకొచ్చి పని చేయించాలని ఎవరు చెప్పిండ్రు? టైంలో లేదు కదా. నువ్వు నష్టం మేము పోయినాం. మా జేబు నుంచి డబ్బులు కట్టేసి మరి ఇప్పుడు ఇవి కూడా 85,000 కట్టాలి. మరి రిటర్న్ ఇవి తీసుకున్న వాళ్ళు కూడా మాకు ఒక్కరు కూడా రూపాయి తీసుకొచ్చి చేయలేరు. మాకు మనిషి కూడా ఈ సమస్య మేడం దగ్గర అడిగినాం. ఈపీ సార్ కూడా అడిగినాం. సార్ మేము పని అయితే మేము చేసినాం, మీరు టైట్ చేసిరు, నష్టం మేము పోతున్నాము. పరిచయాలు ఎట్లా ఈ పేరు మాకు చెప్పకుండా మేటి గిట పెట్టి పైసలు తీసుకున్నాం. మరి ఇప్పుడు ఎట్లా వాళ్ళ దగ్గర కట్టిస్తావా తిరిగి ఎవరిది వాళ్ళకు, లేకుంటే ఎట్లా చేస్తావు చెప్పు. నువ్వు చెప్పు. 1 సంవత్సరం జీతం మొత్తం పోతుంది నీ దాంట్లోకి. మరేంటి ఏ మేడం కూడా టెంపుల్లో కూడా చెప్పినా పరిచయాలు డబ్బులు ఇచ్చటం లేదు. మేము చేసిన దోషానికి మేము నష్టం చేయడం. ఇంతకుముందు బడ్జెట్ పెట్టారు మేము. అప్పుడు మీ అప్పుడు నుంచి పైసలు అప్పుడు కూడా మీకు కూడా చెప్పింది. ఇప్పుడు నష్టం మేమైనాం, వేసిన కూలికి మేము. అందుకే నేను చెప్పినా కదా అట్లా చేయకూడదు. చేసి వర్క్ ఉన్నప్పుడు మీ దొరకపోయినా చూపించినా మేడం. అప్పు వచ్చే కూడా అప్పుడు చూపించినాం. కానీ పరిచయం మమ్మల్ని ముంచేసారు. వాళ్ళు మేటు కూడా మాకు చెప్పకుండా వాళ్ళ పేరు రాసి పేమెంట్ చేసేయడం తప్పు. 10 మాటలు పిలిచిన మేడం. 34 చెప్పు.
ఇది 2000 మొక్కలు పెట్టినట్టుగా ఫిట్టింగ్ ప్లాన్ చేసినట్టు రికార్డ్ చేసి ఇంతకుముందు ఇష్యూ సార్ ఇది. దీనికి సంబంధించి వేతనాలు చెల్లించినట్టు రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది. ఇటు విషయం సంబంధించి ఫీల్లో 250 మొక్కలు మాత్రమే ఉన్నాయి సార్. ఇంకా 1750 మొక్కలకు సంబంధించి ఫిట్టింగ్ చేయకుండానే పని జరిగినట్టుగా పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది. మొక్కలు పెట్టలేదా? ఫోటోలు ఉన్నాయా మరి? మొక్కలు టెంపుల్ ఫోటోలు ఉన్నాయా? లో కూడా పెట్టినా వాళ్ళు కూడా వెళ్ళి చూసారు సార్. ల్యాండ్ ఇప్పుడు తాండవాళ్ళు కబ్జా చేసేసారు సార్. క్లీన్ చేసేసారు మేడం. ఆ విధంగా ఫొటోస్ అయితే అప్పుడు మరి లెటర్ ఇచ్చిండ్రా మీరు వాకప్ చేసినా ఒక లోకల్ వాకప్ చేసినా 2000 పెట్టిరా అంటే మాకు ఐడియా లేదు పెట్టిన అంటే గోల్ పెట్టలే అని చెప్పారు సార్ వాస్తవానికి. పెట్టలేదండి కదా. మాస్టర్ మేమున్నాం కదా లొకేషన్ లో మేమున్నాం కదా. ఇంకా ఇవి ఇలా మంది ఎక్కువ మంది కూలీలు ఉన్న ఫోటోలు పెట్టాలి. ఒక నలుగురు 30 మంది కూలీలు ఉన్న ఎవిడెన్స్ అన్న కరెక్ట్ లేదు. 1 2 3 4 5 ఉన్నారు ఇలా కూలీలు. ఇప్పుడు కొత్త కబ్జా చేస్తే ఊరుకోరు కదా. మొక్కలే పెట్టలేదు. పెట్టి సార్ పెట్టి ప్లాంట్స్ పెట్టి సార్. నేను కూడా వెళ్ళినా సార్ అక్కడికి. ప్లాంట్స్ చాలా ఏరియా అది 2000 ప్లాంట్స్ పెట్టారు సార్. ప్లాంట్స్ పెట్టారు సార్ అక్కడ. ఉన్నాయి ఫోటోలు కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు ఫోటోలో ఒక ఫోటోలో కొన్ని కనిపించడం కాదు కదా సార్. ఫోటోలు చాలా ఉన్నాయి. ఫోటోలు చూపించేసి ఉన్నాయి కదా సార్. ఫోటోలు కూడా ఉన్నాయి. పెట్టలేదు అనేది అవాస్తవం. ఖచ్చితంగా పెట్టారు. ప్లాంట్స్ పెట్టకుండా ఎట్లా చేస్తారు? సేమ్ మెటీరియల్ సార్. అచ్చనపల్లి అండ్ షాబాద్ అండ్ సంగతాడ అక్కడ 5 mm యాక్సెప్ట్ చేసిన సార్. వాలీబాల్ సార్ నేను 5 mm రికార్డ్ చేసాను. 4 mmకి డిడక్షన్ చేసి నాకు సరే చూసి గారు ఇవన్నీ మీకు రెఫర్ చేస్తాము. అన్నీ కలిపి రిపోర్ట్. సరే సరే చూద్దాం. 37 వాదించడం అంటే సార్ మీరు 37 కింద పీసెస్ ఉంది. ఎలా టీకేపీ 43,000 తీసుకున్నాం మేడం. మాకు 33,000 పేమెంట్ వచ్చింది. 34,000 పేమెంట్ వచ్చింది. మాకు ఈ రేట్ అక్కడ ఇచ్చింది 43,000. బీసీసీ పేమెంట్ కాలేదు కదా. ట్యాంక్ బండ్ ప్లాంటేషన్ సార్ 400 మొక్కలు పెట్టారు. 314 ఉన్నాయి సార్. 8 సార్. 27 సార్ రోజ్గార్ దివాస్ నిర్వహించారు. ఇక్కడ మీరు బుధవారం వచ్చి మీటింగ్ అటెండ్ అవుతారు కదా. ఇందులో మీరు లేబర్ చెప్పాల్సిన ఏముంటలేదు. ఇది రోజు ఎక్సెస్ పేమెంట్ జరిగింది. టీకేపీ సార్ మెజర్మెంట్ డిఎస్ 369 Pardeepur sir. Information sir. ఎయిట్ వచ్చేసి డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు సార్. పే స్లిప్స్ ఇవ్వాలి లేదు సార్. 7 రిజిస్టర్స్లో 3-5 రిజిస్టర్స్ అప్డేట్ లేవు సార్. 2 టైప్స్ మాత్రమే మెయింటైన్ చేయడం జరిగింది సార్. 3 టైప్స్ ఆఫ్ ఫోటోస్లో వర్క్ ఫైల్లో 8 నుంచి 10 రకాలు మాత్రమే పెట్టడం జరిగింది సార్ డాక్యుమెంట్స్. అలాగే ఎంబుక్లో రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. మస్టర్ రోల్ కాల్ లేదు సార్. ఈసీ మూడు 5 రిజిస్టర్లు 7 సార్. అది 7 రిజిస్టర్ వర్క్లో 8 నుంచి 10 రకాలు మాత్రమే డాక్యుమెంట్స్ పెట్టడం జరిగింది సార్. 13 14 వచ్చేసి రైతుల కూల సంతకాలు తీసుకోవడం జరిగింది. 15 మాస్టర్ రోల్ కాల్ లేదు సార్. 16 ఈసీ చెక్ మేజర్ లేదు సార్.
అక్కడి నుంచి 5 దాకా అందరికి 17, 12, 13 కాలాలు రాయడం జరిగింది సార్ ఎంపికలలో. 18 సర్వేల నుంచి అప్డేట్ లేదు సార్. బ్రైట్నెస్ పెంచినా నెక్స్ట్ రాలేదు సార్. నెక్స్ట్ 20 సార్. ఇది ఎంఐటాకి సంబంధించి ఎన్ఓసీలు ఇవ్వలేదు సార్. గ్రామసభలో చూపించడం జరిగింది. నెక్స్ట్ సార్ ఇక్కడ సంతకాలు కూలీల సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్ 11 మంది కూలీలకి. నెక్స్ట్ వచ్చేసి 4 కూలీలు సార్ 23 రోజులు పనిచేశారు కానీ 15 రోజులకే పేమెంట్ అయింది సార్. 8 రోజులు లాస్ కావడం జరిగింది. నెక్స్ట్ సార్ ఇక్కడ వర్క్ డన్ పై మస్టర్లపై ఏపీఓ సంతకాలు లేనట్లు గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ 24 సార్ నర్సరీకి సంబంధించిన రిజిస్టర్లు ఇవ్వలేదు సార్. గ్రామసభలో చూపించడం జరిగింది. వన్ టు 8 ఇన్ఫర్మేషన్ సార్. ఇన్ఫర్మేషన్ సార్. రైట్ వచ్చేసి డిమాండ్ ఉంది కానీ నో డిమాండ్ లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు సార్. సెవెన్ లిస్ట్ అప్డేట్ లేవు సార్. లేదు సార్. లేదా జాబ్ కార్డ్ నెంబర్ 3 టైప్స్ ఆఫ్ ఫోటోస్లో 2 టైప్స్ మెయింటైన్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ వర్క్ ఫైల్లో 6 రకాల డాక్యుమెంట్స్ మాత్రం పెట్టారు సార్. రైతుల కుల సంఘాలు తీసుకోవడం జరిగింది సార్. రోల్ కాల్ లేదు సార్. చెక్ మెయింటైన్ చేయడం జరిగింది సార్. 12, 13 కాలాలు రాయడం జరుగుతుంది సార్. సర్వైవల్ లిస్ట్ అప్డేట్ ఉంది సార్. నెక్స్ట్ అవెన్యూ ప్లాంట్ ఈత ప్లాంటేషన్ సార్. ఈ 58% సర్వైవల్ ఉంది. నెక్స్ట్ మల్టీ లేయర్ ప్లాంటేషన్ సార్ 85% ఉంది సార్. విలేజ్ పార్క్ సార్ 92% సర్వైవల్ ఉంది సార్. నెక్స్ట్ ఎవెన్యూ ప్లాంటేషన్ సార్ 83% ఉంది. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 76% ఉంది సార్. నెక్స్ట్ సార్ మస్టర్లో కొట్టువేతలు చేయడం జరుగుతుంది సార్. గ్రామ సంవత్సరం ఏంటి అనుకుంటా తండ చిన్న ఊరు చాలా వీటికి వస్తే కొన్ని మంచి విషయాలు అవునా కంపల్సరీ 40 పారామీటర్స్ కవర్ చేస్తున్నారు సార్. కంపల్సరీ 40 తీసేసి కంపల్సరీ వస్తుంది. అవునా బాగుంది బాగుంది ఇష్టపడి పాజిటివ్ అన్ని రాయి ఉన్నారు కదా. డెమో వాటిలో మనం ప్రతి పేరాయిని చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి రాదు. అంతకుముందే ఓన్లీ
డ్యూటీ రాస్తున్నాం సోషల్ ఆడిట్ ఒక రకమైన భయం అనే వాతావరణం ప్యానిక్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు లేదు సార్, ఇప్పుడు మనకు మళ్ళీ వన్ ఇయర్ ఆడిటర్ దగ్గరికి వచ్చింది రికార్డు క్రియేట్ తక్కువ అవడం, ఇష్యూస్ తగ్గిపోవడం, వేరే నెక్స్ట్ టైం మీకు ఫ్రైడే మీటింగ్ అయితే ఉండదు, అది అయిపోతుంది సార్. సెక్రటరీ ఏం సార్ ఎవరైతే అండి అయ్యా నేను క్యాన్సర్ పేషెంట్ రా బాబు, మరి ఏం చేస్తా, రావాలి కదా, జీతం తీసుకుంటున్నాం కదా, ఈ ఇంపార్టెంట్ కదా ఇది. ఫోటోస్ మెయింటైన్ చేయట్లేదు సార్, షుగర్ అనేది వర్క్ ఫైల్ నిర్వహించారు కానీ పేరెంట్ లేదండి అప్లికేబుల్ పేరెంట్ ఏముంటే అవేయండి. లైఫ్ స్టైల్ డిజైన్ వర్క్ ఫైల్ నిర్వహించారు కానీ 7 రకాలు మాత్రమే పెట్టారు సార్ డాక్యుమెంట్స్. ఎంబీలో రైతుల కూల సంతకాలు పూర్తిస్థాయిలో తీసుకోలేదు సార్, రోల్ కాల్ కూడా పూర్తిస్థాయిలో చేయట్లేదు సార్, చెక్ మెజర్ చేయడం లేదు ఈసీ గారు. అలాగే ఎంబుక్లో 12-13 కాలాలు రాయడం జరిగింది సార్. సర్వైవల్ లిస్ట్ అప్డేషన్ ఉంది సార్. నెక్స్ట్ రెవెన్యూ ప్లాంటేషన్ సార్ 62% సర్వైవల్ ఉంది సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ 60%. నెక్స్ట్ 28 సార్ టీపీఎస్ నుంచి మెటల్ బిల్స్ ఇవ్వలేదు సార్. 28 టీకేపీ బిల్స్ ఇవ్వలేదు సార్. ప్రసాద్ 29 టీకేపీ డీవియేషన్ సార్, మెజర్మెంట్ డీవియేషన్. వాలీబాల్ పోల్స్లో 60 51-66 వాలీబాల్ ఒకటి డబుల్ బాల్ స్పోర్ట్స్లో కూడా 5 మెంబర్స్ రికార్డ్ చేశారు. మనం 4 ట్యాగ్లింగ్ మెటీరియల్ వర్క్స్లో అవన్నీ అవసరం, మెటీరియల్ వర్క్స్లో తీసుకుంటే అయిపోదా, గ్రావెల్ లేబర్ వర్క్ అంటే కాదు, మెటీరియల్ వర్క్ డ్రైవర్ అనేది ఒకరి బదులు మరొక ఎందుకంటే సార్ ఒక్కొక్క జాబ్ కార్డ్ మీద ఒక 5-6 మంది ఉంటారు. కానీ ఒక వారం చేస్తే అందరికీ జాబ్ కార్డులు అయిపోతుంది. 100 days సార్ కాలేజీపల్లి రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 94% ఉంది సార్. మల్టీలేయర్ ప్లాంటేషన్ 85% ఉంది సార్. విలేజ్ పార్క్ సార్ 99% ఉంది సార్. ఇద్దరు కూలీలు మేడం 11 రోజులు పనిచేసిన అటెండెన్స్ ఉన్నాయి కానీ సంతకాలు లేవు మేడం. మీరు ఆదర్శమైన ఎఫ్ఏ అవ్వాలి అంటే బాగా పనిచేయాలి మొత్తం ఏది కూడా ఒకటి. నెక్స్ట్ 25 సార్ రోజువారీ అటెండెన్స్ లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 26 సార్ రోజువారీ దివాస్ నిర్వహించట్లేదు సార్. 27 సార్ టోటల్ అటెండెన్స్ వేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది. 28 సార్ కూలీల సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. 29 సార్ టీకేపీ బిల్స్ చేయలేదు. గ్రామసభలో చూపించడం జరిగింది. గ్రామ సమాచారం ఎంత?
24/7 ఇన్ఫర్మేషన్. ఈ గ్రామ పంచాయతీ నందు విలేజ్ పార్క్, ఎంఐ ట్యాంక్, కమ్యూనిటీ ప్లాంటేషన్ పనులు ఉపయోగకరంగా ఉన్నాయి మేడం. డిమాండ్ ఉంది కానీ నో డిమాండ్ లేదు మేడం. జాబ్ కార్డ్ అప్లికేషన్ ఉంది మేడం. పే స్లిప్స్ ఇవ్వడం లేదు. 7 రిజిస్టర్స్ అప్డేట్ ఉన్నాయి. 2 టైప్స్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. పూర్తి 224 రోజులు పనిచేసినట్టు సంతకాల హాజరులు కలవు కానీ 180 రోజులకు మాత్రమే కొట్టువేత జరిగి పేమెంట్ చేశాం మేడం. సార్ 1 మినిట్. నేనే సాక్షి రూపం మా తమ్ముడు దొంగతన లంచం ఇస్తే నాయకోడు అనేది గ్రామం మెటీరియల్ వర్క్ సంబంధించి మెటీరియల్ బిల్స్ వచ్చేసి ఇవ్వలేదు. టీకేపీ మెజర్మెంట్ ఇచ్చి మేడం. గ్రావెల్ వర్క్ వాట్సాప్ చేసిన చెప్పండి మరి. వీళ్ళకి చేసిన సర్పంచ్ అట్లా చెప్పండి. సాటిస్ఫైడ్ కదా? 31 అదే మేడం. టీకేపీ గ్రామ సమాచారం ఉంటుంది. టీకేపీ నందు ఇష్యూ మేడం. గ్రావెల్ వర్క్ జరిగింది మేడం. ఇందులో గ్రావెల్లో ఇష్యూ మేడం. 2600 క్రియేట్ చేసాం గ్రావెల్ వర్క్. డీపీ బిల్డింగ్ని డిడక్షన్ చేసి మనం కొలవడం జరిగింది. ప్రస్తుతానికి అదే పడుతుంది కాబట్టి అదే కొలవడం జరిగింది. గ్రామ సభలో ఫోటో మొత్తం చూపించింది. మొత్తం ఏరియా కవర్ అయిపోతుంది. మట్టి కూడా ఇష్యూ నెంబర్ 9 నో డిమాండ్ లేదు మేడం. జాబ్ కార్డు పూర్తి స్థాయిలో అప్డేట్ లేదు మేడం. ప్లే స్లిప్స్ ఇవ్వడం లేదు. 7 రిజిస్టర్స్ आज जाके लास्ट क्या तुम्हारा मिस्टेक है 8 दिन పనులకు సంబంధించి ఒక దశ పనులు మాత్రమే చూపించడం జరిగింది సార్. వర్క్ ఫైల్లో పూర్తి డాక్యుమెంట్స్ లేవు సార్. రైతుల కూల సంతకాలు ఉన్నాయి సార్. మాస్టర్ వర్క్ లేదు సార్. ఈసీ 23% చెక్ మెజర్మెంట్ లేదు సార్. 12 పనులు రాయడం జరిగింది సార్. సర్వర్ నుంచి అప్డేట్ లేదు సార్. అప్డేషన్ లేదని చెప్తున్నారు వాళ్ళు. ఇష్యూ నెంబర్ 20 మేడం. సిటిజన్ చార్ట్ బోర్డు నిర్వహించడం లేదు మేడం. సిటిజన్ చార్టర్ పెట్టవచ్చు కదా. రాజు పెయింట్ వేసే బదులు ముందే ఒక డౌ మీద రాసి అక్కి పెట్టండి. తర్వాత పెయింట్ వేసినాక బోర్డు పెట్టుకోండి. ఏమంటున్నా, అది పెయింట్ వేసి వచ్చే వరకు మీరు చెయ్యితో రాసి పెట్టండి ఒక పేపర్ మీద. తావులు దొరుకుతాయి కదా. కమ్యూనిటీ ప్లాంటేషన్ సర్వైవల్ 85%. రీప్లేస్ చేయగలిగితే మిగిలిన కూడా చేసేస్తాం. ఇష్యూ నెంబర్ 22 సార్. మాన్యువల్ ఇన్పుట్ డేటా ఎస్టిమేషన్ అయితే పనులను చేయించాలి కానీ నిర్వహించడం లేదు మేడం. ఇష్యూ నెంబర్ 23 సార్. రోజుగారి దివస్ నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 24 మేడం. లేబర్ బడ్జెట్ నిర్వహించడం లేదు. రాసిందా మీరు గ్రామ సభ రిజిస్టర్లో అవన్నీ? మరి అదే ఇంకొక కాపీ చేయమన్నాం. దానికి ఏముంది కష్టం? చూసి రాస్తే కదా. ఇష్యూ నెంబర్ 25 సార్. లాస్ట్ పేమెంట్ సార్. 6 రోజులు పనిచేస్తే 3 రోజులకే పేమెంట్ ఉంది. 128 ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ నెంబర్ 9. ఈ గ్రామ పంచాయతీ నందు రెవెన్యూ ప్లాంటేషన్, ఎంఐ ట్యాంక్, కమ్యూనిటీ ప్లాంటేషన్ వరకు ఉపయోగకరంగా ఉన్నాయి. ఇష్యూ నెంబర్ 10 సార్. విలేజ్ పార్క్ నందు 100% సర్వైవల్ ఉంది మేడం. ఇష్యూ నెంబర్ 11. డిమాండ్ ఉంది కానీ నో డిమాండ్ లేదు. ఇష్యూ నెంబర్ 12. జాబ్ కార్డ్ నిర్వహణ పూర్తి స్థాయిలో లేదు.
వారం పేజీకి ఇవ్వడం లేదు సార్ 7 రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేట్ లేవు. అప్డేట్ చేయాలి రిజిస్టర్లో చేయడానికి నెంబర్ 15 మేడం 3 రకాల ఫోటోలు నిర్వహించడం జరిగింది. వర్క్ ఫైల్లో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ లేవు. కొలతల పుస్తకాలు రైతుల సంతకాల కూలీలు ఉన్నాయి సార్. మాస్టర్ రోల్ కాదు లేదు. ఈసీ 25% చెక్ మెజర్మెంట్ చేయడం లేదు సార్. పంతొమ్మిది ఇచ్చలేదు ప్లాంటేషన్ సర్వే ఇచ్చలేదు ఎక్కువ పర్యవేక్షణ లేదు. ఇష్యూ నెంబర్ 27 ఒక ఆర్థిక సంవత్సరంలో 70 పరిష్కరించినప్పుడు 123 రోజులు ప్లాన్ చేసినప్పుడు నష్టంలో వాటిలో వేసి 11,300 రూపాయలు ఇవ్వడం జరిగింది. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్ నిర్వహించడం లేదు. రాసుకున్నావు కదా అది పెట్టేదానికి ఏంటి అందులో ఊరికే అడిగిపిస్తారు. రోజుగారి దివసం నిర్వహించడం లేదు. అది ఇంతగానో చెప్పించుకోవాలని మీకు ఎందుకు అనిపిస్తుంది? పొద్దు నుంచి ఎన్ని తిట్టుబడ్డాయి మీకు? ఇంత గలీజ్ అనిపిస్తుంది మాకు ఇక్కడ. లేబర్ బడ్జెట్ విధానం నిర్వహించడం లేదు. అది గుండెకాయ, అది ఏంది అసలు పనే జరగదు. అక్కడ తీర్మానం అవుతుంది, అక్కడి నుంచి ఇక్కడ తీర్మానం అవుతుంది, ఇక్కడ నుంచి పైన తీర్మానం అవుతుంది, జిల్లా నుంచి పైకి పోతుంది. మీరు ఎట్లా లేదని చెప్తారు? వాళ్ళు లేదని చెప్తారు, మీకు ఏమనిపిస్తలేదా? మీరు ఆల్రెడీ రాశారు గ్రామ పంచాయతీ దాంట్లో, అదే దాంట్లో రాసి పెట్టేదానికే ఎక్సెస్ పేమెంట్ మేడం 2 వర్గాలకు సంబంధించి 11 రోజులు పనిచేస్తే 11 రోజులకు పేమెంట్ అయింది. టీజేపీకి సంబంధించి మెటీరియల్ సిటిజన్ స్టాక్ బోర్డు నిర్వహించాల్సి ఉండగా నిర్వహించలేదు. సిటిజన్ స్టాక్ బోర్డు సిటిజన్ చార్టర్ పెట్టాలి. అప్పగారి ఉంటాయి నేనే పడితే నేనే పడచ్చు దాని మీద నింద అందరికీ నమస్కారం. 13వ విడత సామాజిక తనిఖీ మండల ప్రజా పరిషత్ టేక్మాల్ నిర్వహించడం జరిగింది. పబ్లిక్ హీరింగ్ ఈరోజు 6/1/2024. మనకి ఈ మండలంలో టేక్మాల్ మండలంలో సామాజిక తనిఖీ 1/3/2022 నుంచి 31/3/2023 వరకు జరిగిన ఈ మండలంలో జరిగినటువంటి పనులపైన సోషల్ ఆడిట్ జరిగింది. దీనిలో 2,60,44,850 రూపాయలు వేజ్ కాంపోనెంట్గా, 64,10,205 రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్గా, మొత్తంగా 3,24,55,056 రూపాయలకు సంబంధించినటువంటి పనులు జరిగిన వాటిపైన సామాజిక తనిఖీ జరిగింది. ఈ సామాజిక తనిఖీ 24 డిసెంబర్ 2023 నుంచి 5 జనవరి 2024 వరకు టేక్మాల్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో తనిఖీ బృందాలు వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది. ఈరోజు పబ్లిక్ హియరింగ్ ద్వారా అందరూ కూడా రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్లో కూలంకషంగా విధి విధానాలు మరియు మార్గదర్శకాలు మరియు సూచనలు జారీ చేసిన తర్వాత పనిష్మెంట్స్ అవార్డు చేయడం కూడా జరిగింది. మొత్తంగా రికవరీ రూపంగా 9,506 రూపాయలుగా నిర్ధారణ చేయడం జరిగింది. అదేవిధంగా పెనాల్టీగా 16,500 రూపాయలు పెనాల్టీగా నిర్ధారించడం జరిగింది. ఇదంతా కూడా ఇమ్మీడియట్గా వీళ్ళు మళ్ళీ వీళ్ళకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వెంటనే రికవరీ స్టార్ట్ అవుతుంది. లేదంటే అప్పీల్ చేసుకోవాలి. అప్పీల్ తర్వాత ఫైనల్ ఆర్డర్ ఇస్తారు. ఫైనల్ ఆర్డర్ తర్వాత వీళ్ళకి ఖచ్చితంగా పెనాల్టీ అనేది రికవరీ ఇంపోజ్ అవుతుంది. సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.